దయచేసి ఇంకెవరో బయట ఉండొద్దు, లోపలికి వచ్చేసామని చెప్పండి. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ఈ ప్రతికూలమైన తండ్రి పరిస్థితుల్లో అనుకూలతను మాకు ఏర్పరిచి మీ పరిచర్యలో వాడుకుంటున్నందుకు మీకు స్తుతులు దేవా. తండ్రి, అన్నయ్య ద్వారా విలువైన సంగతులు అందించారు తండ్రి. ఏ విధముగా మనుషులు వ్యవహరించాలో తండ్రి, మానవ జీవితాలకి ప్రాముఖ్యమైనది పర సంబంధమైన విషయాల మీద తండ్రి మనసు నుంచి ఇలలో తండ్రి ఏ విషయాలు అతిశయపడేవారుగా కాక మిమ్మును బట్టి అతిశయించేవారుగా ఉండాలనే చక్కటి వర్తమానం తండ్రి అందించారు. మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి. మీ దయలో తండ్రి మమ్మల్ని నడిపించి మా సంగతులకు ఆశ్చర్యకరమైన కొన్ని సంగతులు తండ్రి మా కళ్ళు ఎదురుకు తీసుకుని వస్తారని కోరుతున్నాం. వినబడుతున్న మాటలు తండ్రి ప్రతి ఒక్కరూ వారి మనస్సును కేంద్రీకరించి ఒకప్పుడు మా స్థితి ఏంటో, ఇప్పుడు మా స్థితిగతులు ఏంటో, మేమేం కోల్పోయామో తండ్రి వాక్యపు వెలుగులో తండ్రి మా అందరినీ తండ్రి మీరు దర్శిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా కొన్ని విలువైన సంగతులు విందాం. దయచేసి ఎవరు అటు ఇటు తిరగకండి. వాక్యంలోకి వెళ్ళే ముందు మరొకసారి మీకు ప్రకటన జ్ఞాపకం చేస్తాను. ఇక మనకి ఒక వారం మాత్రమే సెమినార్ కొరకు మనకి గడువు ఉంది. ఎవరైనా సెమినార్ కొరకు ఇంకా మీ తలంతులు కానీ మీ కష్టాన్ని కానీ మీ విలువైన సమయాన్ని ఆ సెమినార్లో వాడాలనుకుంటే మీ నేమ్స్ మాకు రికార్డెడ్గా తెలియచేయండి. ఎందుకంటే మళ్ళీ ఆ రోజు వచ్చి మేము కూడా చేస్తామన్నా అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి, మాకు అర్థమవుతుంది. ఇక్కడ ముందుగానే చెప్పండి. ఇక రెండవది, ఈ సెమినార్ కొరకు కొంతమంది సహాయం చేస్తున్నారు. ఆన్లైన్లో ఆఫ్లైన్లో చాలామంది నాకు సహాయం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఈ సెమినార్కి ఆర్థికంగా సహకరించాలనుకుంటే మీకు ఇంకా 10వ తారీఖు వరకు మీరు సహకరించవచ్చు. దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు చెప్పాం, అది డిస్ప్లే మీద కూడా వస్తుంది. 7794021991. ఈ నెంబర్కి మీరు మీ కష్టాన్ని పంపించాలనుకున్నప్పుడు పంపించి దాని ఒక స్క్రీన్ షాట్ మాకు పెడితే మా ప్రేయర్ లిస్ట్లో అలాగే సహాయకుల యొక్క జాబితాలో మీ పేరు మేము రికార్డ్ చేసుకుంటాం. ఇక వాక్యంలోకి వెళదాం. ఆదికాండము మొదటి అధ్యాయం 26 నుండి 27 వచ్చిన వరకు మనం చదువుకుందాం. 28 వరకు చదవండి. ఓకే. నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, స్త్రీను గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పొరాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఆగుదాం. కొన్ని వచనాలు మనకు సుపరిచితం, కొన్ని వచనాలు మనకు తెలిసినట్టే అనిపిస్తాయి. అలాంటి వచనాల్లో ఇదొకటి. బైబిల్ అంతా మీకు అర్థం కావాలంటే ఒక సింగిల్ లైన్ మీకు చెప్తాను, గమనించండి. బైబిల్ సుమారుగా 3 భాగాలుగా విడిపోయింది. ఎన్ని భాగాలు? 3 భాగాలు. మొదటి భాగము ఆదికాండం మొదటి అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఒక భాగం. 11వ అధ్యాయం నుండి బాగా వినాలి, మలాకీ గ్రంథం వరకు ఒక భాగం. మలాకీ తర్వాత క్రొత్త నిబంధన నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక భాగం. వీటిని భాగాలు అంటారు. నిబంధనలు అయితే 2 నిబంధనలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన.
వీటిని గూర్చి మనం తెలుసుకుంటున్నప్పుడు మీరు గమనించండి, ఇంకా దీన్ని ఒక సిస్టమేటిక్గా మనం మాట్లాడుకుంటే బైబిల్ 2 భాగాలుగా ఉంది. ఇంకా సిస్టమేటిక్ మనం చేసుకుంటే, ఒకటి ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఆదాము మానవ ప్రపంచం దేవునితో ఎలా తెగిపోయిందో చెబుతుంది. అందుకే 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మానవుడు దేవునికి ఎలా దూరం అయిపోయాడో ఆ 11 అధ్యాయాలు చెప్తాయి. ఆ 11వ అధ్యాయం తర్వాత 11 నుండి ప్రకటన గ్రంథం వరకు తెగిపోయిన బంధం మళ్ళీ దేవుడు ఎలా కలుపుకునే ప్రయత్నం చేశాడో మిగిలిన అధ్యాయాలు, పుస్తకాలు ప్రకటన గ్రంథం వరకు ఉంటుంది. ఇది బైబిల్ అంటే. మీకు సింగిల్ లైన్లో అర్థం కావాలి అంటే. అయితే ఈ చదివిన వాక్యాన్ని ఓ క్రమానుగతంగా చదవాలి. మనం అలా చదవం. మనం ఏదైనా ఒక పుస్తకం ఉందంటే దానికి ఒక కారకం ఉంటుంది, ఒక వస్తువు ఉందంటే దానికి ఒక కారణం ఉంటుంది. దాన్ని ఆ పర్పస్లోనే వాడాలి. అలా కాకుండా ఎలా పడితే అలా వాడేమనుకోండి, దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి, నష్టం జరుగుతాయి, దానివల్ల ఉపయోగం ఉండదు. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మొదట్లో కొండలను పేల్చడానికి మనుషులు చాలా కష్టపడేవారు. తర్వాత డైనమైట్ కనుక్కున్నారు. ఆ పెద్ద ప్రేలుడు కనుక్కున్న తర్వాత కొండలను పెగిలించడం అనేది చాలా ఈజీ అయింది. ఆ బాంబులు పెట్టడం, కొండలు బద్దలాసిపోవడం, దాని యొక్క రవాణా వ్యవస్థ పెరిగింది. డైనమైట్ వచ్చిన తర్వాత డైనమైట్ని ఎక్కడ వాడాలి? కొండల్లో వాడాలి. దాని పర్పస్ అదే. దాన్ని దీపావళికి వాడితే నెక్స్ట్ దీపావళికి ఎవడు ఉండడు. ఎలా వాడేదాన్ని అలాగే వాడాలి. ఎందుకు ఈ ఉదాహరణ మీకు చెప్తున్నానంటే, ఈ బైబిల్ అని ఈ పుస్తకం ఒక పర్పస్ మీద ఇచ్చాడు. దాన్ని అలాగే చదవాలి. దేవుడు ఒక ఉద్దేశంతో రాశాడు, ఆ ఉద్దేశంతోనే చదవాలి. అలా కాకుండా మన ఉద్దేశాలతో చదివామనుకోండి, డైనమైట్ తీసుకొచ్చి దివాళీకి వాడితే ఎంత ప్రమాదమో, ఈ వాక్యాన్ని తీసుకొచ్చి అడ్డగోలుగా మన తలంపులతో దీన్ని బోధించి మనకి దాని ఉద్దేశాన్ని వదిలేసి మనకి రాంగ్గా అప్లై చేసుకోవడం స్టార్ట్ చేస్తే అంత ప్రమాదం. అందుకే ఈ వాక్యం బట్టి రక్షణ ఉంది, ఈ వాక్యాన్ని బట్టి శిక్ష ఉంది. రక్షించే వాక్యమే రేపు జడ్జిమెంట్ డేలో మనల్ని శిక్షించడానికి కూడా నిలబడుతుంది. అంత ప్రమాదం. అందుకే దీన్ని ఎలా వాడాలో తెలియాలి. బైబిల్ ఎంత గొప్పదంటే ఒక ఉదాహరణ చెప్తాను. దీన్ని దేవుని ఉద్దేశానుసారంగా రాయబడింది అనడానికి ఉదాహరణ, ఆయన ఉద్దేశంతోనే చదవాలి అనడానికి మరొక ఉదాహరణ చెప్తాను వినండి. బైబిల్ చరిత్ర సుమారు ఇప్పటికీ 4000 చరిత్ర. ఎంత? 4000 సంవత్సరాల చరిత్ర. ఈ 4000 సంవత్సరాల చరిత్రని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 4000 చరిత్రలో పుస్తకం అప్పటి నుండి ఇప్పటి వరకు 4000 సంవత్సరాల క్రితం పుస్తకాలు ఏమన్నా ఇప్పటికున్నా ఏమని చెప్పండి? లేవు. ఈ 4000 సంవత్సరాల్లో ఎన్నో తుఫాన్లు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి, సునామీలు వచ్చాయి, మహాసామ్రాజ్యాలు కూలిపోయాయి, అంతరించిపోయాయి, మహారాజులు కూడా కనబడకుండా పోయారు, వారి ప్రతులు కూడా దొరకలేదు, భూమి కదిలిపోయింది, బండలు బద్దలాసిపోయాయి, ప్రకృతి బీభత్సకరమైన కార్యాలు మన కళ్ళ ఎదుట చరిత్రలో చూసాం. కానీ సామ్రాజ్యాలు అణచిపోయాయి, ఎన్నెన్నో జరిగిపోయాయి. కానీ ఇంతకాలంలో ఇన్ని మార్పులు, రాజ్యాల్లో ఇన్ని మార్పులు, సమాజంలో ఇన్ని మార్పులు, చేర్పులు, అధికారులు ఎక్కారు దిగారు. చరిత్రలో రకరకాల వంకర్లు తిరిగిన 4000 చరిత్రలో ఎన్ని జరిగిపోయినా మారింది ఏంటో తెలుసా? బైబిల్ మారలేదు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ బైబిల్ గ్రంథం వెనకాల దేవుడు ఉన్నాడు అంటారు చరిత్రకారులు. ఇంత చరిత్ర మారిపోయినా, ఇన్ని తుఫాన్లు వచ్చి రకరకాల పరిస్థితులు సృష్టించిన బైబిల్ అనేది మారలేదు. అలాంటి మారని గ్రంథం వెనకాల దేవుడు ఉన్నాడు కనుకే ఈ గ్రంథాన్ని దేవుడు చెప్పినట్టే మనం చదవాలి, దేవుడు అనుకున్నట్టే చదవాలి, దేవుడు కోరుకున్నట్టే చదవాలి. ఇది ఏం చెప్తున్నాడు? ఈ చెబుతున్నది ఒక రాజరికాన్ని కొరకు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చదివిన వచనాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాజరికానికి సంబంధించినవి. ఏం రాజరికానికి సంబంధించినవి? ఉదాహరణ చెప్తాను వినండి, మీకు అర్థమయ్యేలా మాత్రమే చెప్తాను వినండి. ఒక రాజరికానికి మాత్రమే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే దేవుడు ఈ యావత్తు ప్రకృతిని కొన్ని డిపార్ట్మెంట్లుగా దేవుడు విడదీశాడట.
ఈరోజు నేను ప్రసంగం చెప్పను కానీ మీకు అర్థమయ్యేలా ఒక టీచర్లా మాట్లాడతాను. కొంచెం నా వైపు సీరియస్గా చూడకుండా అర్థమయ్యేలా చూడండి, నేను చెప్తాను. ఓకే, ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడంటే దేవుడు కొన్ని డిపార్ట్మెంట్స్ విడదీసి ఉంటాయి ఈ యూనివర్స్లో, ఈ సృష్టిలో. అవి రన్ అవుతూ ఉంటాయి. ఆదాం అవి రన్ అవుతున్నాయో లేదో సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆదాము, నీది. దాన్ని నువ్వు ఏలాలి. అంటే నువ్వు ఎలాంటి వాడు అంటే, నేను ఒక పెద్ద రాజునైతే ఆ రాజుకి కింద ఉన్న చిన్న బులిరాజువి నువ్వన్నమాట. ఎవరు? ఆదామైన నువ్వేం చేయాలి? ఏ సెక్టార్లో ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో నువ్వు చూడాలి. దీన్ని ఏలడం అంటారు. ఈ ఏలే గుణగణాలు నీకు తెలియాలి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక జిల్లా తీసుకోండి, ఒక రాష్ట్రం తీసుకోండి. ఇప్పుడు ఒక జిల్లా తీసుకోండి. జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటారు, తెలుసు కదా. కలెక్టర్ దేనికి? డ్రైనేజీలో వాటర్ సరిగా వెళ్తుందో లేదో చూడడానిక? కలెక్టర్ దేనికి చెప్పాలి? అది అడ్మినిస్ట్రేషన్. దేన్ని ఆపరేట్ చేయడానికినా? దేనికి? కలెక్టర్ కింద కొన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. మున్సిపాలిటీ అయినా ఆయన కింద ఉండాలి, నెక్స్ట్ రెవెన్యూ అయినా ఆయన కింద ఉండాలి, పోలీస్ శాఖ అయినా ఆయన కింద ఉండాలి. ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఇన్ని డిపార్ట్మెంట్ల మీద ది డిపార్ట్మెంట్ ఎవరన్నమాట? కలెక్టర్. దట్ ఈజ్ కలెక్టర్. గుర్తుపెట్టు. ఇది మీకు అర్థమైతే, ఈ విశ్వంలో చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటన్నిటి మీద ది డిపార్ట్మెంట్గా దేవుడు ఎవరిని పెట్టాడంటే అది ఆదాముని పెట్టాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇవి ఎలా పనిచేస్తున్నాయో చూడాలి. జీవరాశిని ఏలాలి. అంటే ఈ సృష్టిని ఒక సిస్టమేటిక్గా నువ్వు నడిపించాలి. దీన్ని నువ్వు ఏలాలి. ఇంత పెద్ద వ్యవస్థను ఏలాలి అంటే వెంటనే తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టేస్తే వేయలేగలడా? ఆ మాటలు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు జాబ్ వచ్చిందండి, ఐఏఎస్ ఐపీఎస్, మనకు కాదులేండి బాగా చదువుకున్న వాళ్ళకి వచ్చింది అనుకోండి, వెంటనే తీసుకెళ్ళి జిల్లాని చేతిలో పెట్టేస్తారా? వెంటనే తీసుకెళ్ళి రాష్ట్రాన్ని చేతుల్లో పెట్టేస్తారా? వెంటనే తీసుకెళ్ళి దేశాన్ని చేతుల్లో పెట్టేస్తారా? వెంటనే పెట్టరు. ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో ఎలా పరిపాలించాలో నేర్పిస్తారు. సబ్జెక్ట్ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇవన్నీ సరిగ్గా నేర్పిస్తున్నప్పుడు వాళ్ళక్కడ మళ్ళీ ఆ టెస్టులు పాస్ అయితేనే అప్పుడు తీసుకొచ్చి వాళ్ళని సీన్లో నిలబెడతారు. అక్కడ కూడా వీళ్ళు సరిగ్గా ఉండలేకపోయారు అనుకోండి, ఇంకా ట్రైనింగ్ పొడిగిస్తారు, ఇంకా షార్ప్గా వచ్చే వరకు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు పోలీస్ శాఖ ఉందనుకోండి, వెంటనే తీసుకొచ్చి ఏమి డిపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు, 9 నెలలు రుద్దుతారు పట్టుకొని. ఆ 9 నెలలు రుద్ది, బాగా వినాలి, రుద్ది ఇంకా ట్రైనింగ్ సరిపోలేదనుకుంటే, వీడికి ఇంకా సైన్ అప్ అవ్వకపోతే వీడిని ఇంకా రుద్దుతారు, ట్రైనింగ్ పొడిగిస్తారు. ఇంకా రుద్దేది చెప్పిన గ్రే హౌండ్స్ కూడా తీసుకెళ్తారు. అంటే రాత్రులు అడవుల్లో వదిలేస్తారనమాట. ఇంత ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి డిసిప్లిన్ ఫోర్స్ అని చెప్పి అందులో పెడతారు. వీడికి ఏవి నేర్పించకుండా డైరెక్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనుకోండి, ఏం చేస్తాడు? బయట తాగుపోతాడు, అలా మాట్లాడతాడు. ఏమీ తెలియకుండా తీసుకొచ్చి ఉద్యోగంలో కూర్చోబెట్టి ఏమైపోద్ది? ఆ ఉద్యోగం సరిగ్గా నడుస్తుందా? నడవదు. అందుకే ఏ ఉద్యోగం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా ఏం చేయాలి? ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది బాగా వినండి, నేను ప్రసంగం చెప్పలే, కొంచెం జాగ్రత్తగా వినండి సబ్జెక్ట్. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థను ఆదాము పరిపాలించాలంటే ఆదాముకి ట్రైనింగ్ సెంటర్ ఉండాలా వద్దా? ఉండాలి. ఇంత పెద్ద వ్యవస్థను పరిపాలించాలంటే మరి ఆదాముకి ట్రైనింగ్ సెంటర్ ఎక్కడుంది చెప్పాలి. మీకు అర్థమైతే తక్కువ చెప్పాలి. అది ఏదైనా తోట. అంటే ఏదైనా తోట ట్రైనింగ్ సెంటరా? ఎస్, అది ఒక ట్రైనింగ్ సెంటర్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది ఒక ట్రైనింగ్ సెంటర్ దాన్ని. అందుకే అక్కడ వాడిన పదాలు మనం చూస్తుంటే అప్పుడు మనకు అర్థమవుద్ది ఏమని చెప్తున్నాడు దేవుడు. దానికి ట్రైనప్ చేయడానికి ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని స్వరూపం అంటే నా స్వరూపంలో ఉన్నావు గనక, పరిపాలించే స్థితిలో ఉన్నావు గనక, యావత్తు భూమిని ఏలడానికి నిన్నేం చేస్తున్నానంటే తోటను ఎలా సేద్యపరచాలో ముందు నేర్చుకో. నెక్స్ట్ జీవుల్ని ఎలా ఏలాలో ముందు నేర్చుకో. నెక్స్ట్ వాటితో ఎలా మమేకం అవ్వాలో నేర్చుకో. అందుకే మీరు చూడండి, యావత్తు జీవరాశిని వేలాలని ముందు జీవులన్నింటినీ ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పాలి? ట్రైనింగ్ సెంటర్లోకి తీసుకొచ్చాడు. దేంట్లోకి?
తోటలోకి. ఇంకా బాగా వినాలి. యావత్తు జీవరాశిని ఎలా ఏలాలో తెలియడానికి ముందు తోటలోకి తీసుకొచ్చాడు. ఎలా సేద్యపరచాలి, యావత్తు భూమిని ఎలా సేద్యపరచాలో తెలియడానికి ముందు దేన్ని సేద్యపరచమన్నాడు చెప్పాలి? తోటని సేద్యపరచమన్నాడు. అందుకే చూడండి, బాస్ అండ్ ఎంప్లాయ్ ఆ సెన్స్ మనకు కనబడుతుంది. చూడండి, సరిగ్గా బాస్ ఈవినింగ్ టైం వస్తాడట. ఎవరు? ఎక్కడికి? ట్రైనింగ్ సెంటర్కి వచ్చి ఏమడుగుతాడు చెప్పండి? ఏ ఆదాం, పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే అకౌంటబిలిటీ అంటారు దాన్ని. అంటే మీకు అర్థమైతే ఆదాముకి దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు ఏదైనా తోటలో, కానీ మనోడు ట్రైనింగ్లోనే చెప్పాలి. గండి కొట్టాడు అన్నమాట. అర్థమవుతుందంటే ఏదో పోయింది మనకి, ఏదో కోల్పోయాం. మనకి దేవుని యొక్క పెద్ద ఉద్దేశానికే మనం భగ్నం చేసాం. మన పితరుడు పెద్ద గాయమే చేశాడు, అదే బైబిల్లో తెగిపోయిందని చెబుతుంది. అంటే ఏదో జరగాల్సింది జరగకుండా పోయింది, ఎక్కడో ఉండాల్సిన వారు ఉండకుండా పోయాం, ఏదో మహిమ కావలసిన మనం మహిమ లేకుండా పోయాం. మొత్తం మీద ఏదో నష్టం జరిగింది. ట్రైనింగ్లోనే వ్యవస్థ కుప్పకూలిపోయింది. దాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు చదవండి, 1వ అధ్యాయం 26వ వచనం నుండి. దేవుడు మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురుగాకని. భూమి మీద ప్రాకు చెప్పండి, ప్రతి జీవిని ఏలుదురుగాకని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఒక మైండ్ ఉంటుందండి. ఆ మైండ్ ఏంటి చెప్పిన? పెద్ద పని అప్పగించాలంటే ముందు చిన్న పని అప్పగిస్తాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, నేను ఒక బెస్ట్ సింగర్ని దేవుడు చేయాలనుకోండి, ముందు నీకు చిన్న చిన్న అవకాశాలు ఇక్కడ ఇస్తాడనమాట. నువ్వు ఎక్కడే డెగ్గొట్టి డొమ్మా కొట్టి తిరుగుతున్నావు అనుకో, చెప్పండి, నువ్వు బెస్ట్ ఐడియల్ వర్షిప్కి వెళ్ళో క్షమించండి, ఐడియా ప్రైజ్ తీసుకోవడానికి వెళ్ళో గుర్తుపెట్టుకోండి. అంటే ఏదన్నా చిన్నది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఈరోజు ఇక్కడ నిలబడి ఇంతమందికి నేను చెబుతున్నానంటే నా ఎర్లీ స్టేజ్లో నేను సండే స్కూల్ ముందు చెప్పాలి. నా ఎర్లీ స్టేజ్లో ముసలోళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళ ముందు చెప్పాలంటే నేను నమ్మకంగా చెప్పే కొలది దేవుడు నన్ను ఏం చేస్తాడు? వాడడం మొదలెడతాడు, పెంచడం మొదలెడతాడు. అంటే ఇది నాకు ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట. ఇప్పుడు తమ్ముడు కొత్తగా అధ్యక్షత చేస్తాడు. దేవుడు అక్కడే వదిలేస్తాడా? తన నిపుణత, తన బాధ్యత, తన యొక్క దేవుని పట్ల తనకున్న ఆ అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తే ఇంకా వాడతాడు. అధ్యక్షుడు కాస్త గొప్ప ప్రసంగికుడిగా దేవుడు మార్చుకుంటాడు. అధ్యక్షుడి దగ్గర దొంగేసాలు వేస్తే పక్కెళ్ళి ఆడుకో అని చెప్తాడు. నా మాటలు అర్థమవుతున్నాయి? అంటే ఏదన్నా ఒక బాధ్యత అన్నమాట, ఏదన్నా ఒక అకౌంటబిలిటీ, ఏదన్నా ఎదగాలంటే ఇప్పుడు ఆదాముకి బాధ్యత నేర్పిస్తున్నాడు, ఆదాముకి భవిష్యత్తు నేర్పిస్తున్నాడు, ఆదాముకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ నేర్పిస్తున్నాడు? నీకు పెద్ద ప్రాజెక్ట్ ఉంది. నీకు ఆ ప్రాజెక్ట్లో నువ్వు కీలకమైన పాత్ర నువ్వు పోషించాలంటే ముందు జాగ్రత్త. అందుకే దేవుడు చూడండి, నరుణ్ణి చేస్తున్నప్పుడు, ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు అన్నీ ఆదాము కళ్ళ ముందే చేశాడు. చదవండి ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం నుండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం నుండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచిన. జాగ్రత్తగా వినండి, వ్యాఖ్యానాలు 2 ఉన్నాయి. అందులో ఒక వ్యాఖ్యానం నాకు దగ్గర కనిపించింది. జాగ్రత్తగా అడుగుతున్న దానికి ఆన్సర్ చెప్పండి. మనిషిని ముందు చేశాడా, తోటను ముందు చేశాడా? అక్కడ ఉన్న ప్యాటర్నే చెప్పండి. మనిషిని ముందు చేశాడా, తోటను ముందు చేశాడా? అక్కడ ఉన్నదే చెప్పండి. మనిషినే ముందు చేశాడు. ఎవరిని? మనిషినే ముందు చేశాడు. అందుకే 2 వ్యాఖ్యానాలు ఉన్నాయి అంటున్నాను. మనిషినే ముందు చేశాడు. అందుకే భూమి మీద దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాడి నాసికారంధములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయును. ఆ చేసిన మనిషిని ఏదేను తోటలో తూర్పున ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో పెట్టినంటే, దానిలో పెట్టడానికి ముందు ఎవరిని చేశారు?
నరుని చేశాడు, అంతే కదా. అంటే నరుణ్ణి ముందు చేశాడు, తోటను తర్వాత చేశాడు. చేస్తున్నప్పుడు ఎలా చేశాడు? జాగ్రత్తగా వినండి. చేస్తున్నప్పుడు ఎలా చేశాడంటే మూలము కానీ వ్యాఖ్యానాలన్నీ ఇవే చెబుతున్నాయి. ఎలా చేశాడంటే ఆదాము చూస్తుండగా చేశాడట. ఎవరు చూస్తుండగా? ఆదాము చూస్తుండగా. ఎందుకు చేయాలి? ఎందుకంటే తండ్రి పనోడు అనుకోండి, కొడుకు పనోడు అవుతాడు. తండ్రి పని దొంగ అనుకోండి, కొడుకు పని దొంగే అవుతాడు. తండ్రి సోమరోడు అనుకోండి, కొడుకు సోమరోడు అవుతాడు. తండ్రి సన్నాసిగాడు అనుకోండి, చెప్పండి, వీడు సన్యాసి అవ్వడు, చెప్పండి, సన్నాసి అవుతాడు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదంటే పేరెంట్స్ అంటే చూడాలి. అందుకే బైబిల్ ఏముందో తెలుసా? తండ్రి ఏమి చేయుట కుమారుడు చూసునో కుమారుడు అదే చేయును. ఇది మీకు అర్థమైతే అంటే దేవుడు ఆదాము కళ్ళ ముందే కొన్ని చేస్తున్నాడు. ముఖ్యంగా తనకు అప్పగించే ఆ వర్క్ని తన కళ్ళ ముందు చూపిస్తున్నాడు, పనిని తన కళ్ళ ముందు చూస్తున్నాడు. తోటను సేద్యపరచాలి. తోటను ఎలా సేద్యపరచాలో ఏం చేయాలో తెలియాలంటే తోట ఎవరి ముందు వేయాలి? రేపు ఏలబోయే మనిషి ముందే వేయాలి. ఎలా నాటాలో, ఎలా పెరగాలో, ఎలా జరగాలో ఇవన్నీ తన ముందే చేస్తున్నాడు. ఎందుకు? నెక్స్ట్ ఈ పని చేయాల్సింది ఎవరు? నువ్వు గనక. అందుకే తనకు చూపిస్తున్నాడు. తను నిర్మించిన మనిషిని తీసుకెళ్ళి తోట వేస్తున్నాడు. తోట అన్నదానికి ఏమంటాడు తెలుసా? మూలంలో అక్కడ తోట వేసిన తర్వాత గుర్తుపట్టండి, నేలమట్టుతో చేసిన నరుణ్ణి తీసుకెళ్ళి ఆ తోటలో పెట్టాడు. ఎందుకు పెట్టా ప్రభు అంటే, ఇప్పుడు మళ్ళీ నీకు ఒక పని ఉంది, నేను చేస్తాను, ఇప్పుడు నాతో పాటు నువ్వేం చేయాలంటే నువ్వు కూడా కలిసి పని చేయాలి. నా మాటలు అర్థమవుతులేదు. ఎలా పని చేయాలి? వెయిట్ మై సన్ వెయిట్. ఇది ఇలా పక్కకు రా. ఇప్పుడు జంతువులు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తావంటే వాటికి పేర్లు పెట్టండి. వర్క్లో ఏం చేస్తున్నాడు బాసులో వర్క్ ఏం చేస్తున్నాడు చెప్పండి? కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీని దగ్గరుండి ఎలా నేర్పిస్తాడో అలా నేర్పిస్తాడు. ఇలా రా, ఇప్పుడు ఇట్లా పేర్లు పెట్టారు, ఇలా రా, ఇది చెట్టు, ఇలా రా, ఇది చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయిగా, మధ్యలో 2 ఉన్నాయిగా, వాటితో జాగ్రత్త ఇవన్నీ చెబుతున్నాడు. చూసారా? ఒక ట్రైనింగ్ ఇస్తున్నట్టు. అంటే ఒకటి నేర్పిస్తున్నాడు. ఎందుకు? ఎన్ని రోజులు లేదా ఏటేళ్ల కాలం నేను ఉండను, నేను సంధ్య వేళ వస్తూ పోతూ ఉంటాను. ఇప్పుడు నీకు ఒక వర్క్ ఫామ్ చేసి, ఒక సిస్టమ్ ఫామ్ చేసి అందులో నిన్ను రాజుగా పెడతాను. ఇప్పుడు నేను చేస్తున్న ఈ పాత్ర ఎవరు పోషించాలి? నువ్వు పోషించాలి. నువ్వు పోషించినప్పుడు నాకు ప్రతినిధిగా నువ్వు ఉంటావు, నాకు అకౌంటబిలిటీగా ఉంటావు, నాకు ప్రతిబింబంగా ఉంటావు. నువ్వు ఇది చేయాలని ఆదాముకు దేవుడు దగ్గరుండి తోట ఎలా వేస్తున్నాడో చూపిస్తున్నాడు. ఇప్పుడు జంతువులను రప్పించి 18 వచనంలో ఏం చేస్తా 18 వచనంలో ఏం చేస్తున్నాడు చూడండి. మరియు దేవుడైన యెహోవా, కిందికి 19 వచనం, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టిన. అడుగుతున్నాను, జంతువులు పిలిపించిన వాడు, జంతువులు సృష్టించిన వాడు జంతువులకి ఎందుకు పేర్లు పెట్టట్లేదు? పని నేర్పిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడికి, ఇంకా మీకు ఇలా దేవుడు అనే పదం దూరంగా ఉందేమో, మన తండ్రి అయిన దేవునికి, మన తండ్రికి ఉండే గొప్ప గుణం ఏంటో చెప్పనా? నా కొడుకులు, నా బిడ్డలు పని చేసేవారై ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవునికి సోమరోలు ఇష్టం కాదు, చెప్పండి, వర్క్ చేసేవాళ్ళంటే ఇష్టం. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక పని చేయాలి, పని చెయ్యాలి. కొత్త నిబంధన ఏమని చెప్పినా, పని చేయని వాడు తినడానికి, చెప్పండి, రైట్ లేదు వాడికి. నేను మళ్ళీ చాలామందిని చూస్తాను, నాకు అలా ఖాళీగా కనబడ తిక్కలేసిపోతా. నాకు ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని. మనిషి అన్నవాడు పని చేయాలి. దేవుడు మనిషిని దేనికి చేసింటే వర్క్ చేయాలి, పని చేయాలి. ఆదామును పిలిచాడు, ఇదిగో సాయంత్రం ఒక పండు, మధ్యాహ్నం ఒక పండు, ఉదయాన్నం ఒక పండు, నీకు నచ్చిన పళ్ళన్నీ చూసుకుని చక్కగా జ్యూస్ చేసి తాగేసి మళ్ళీ సాయంత్రం నిద్రపోయి సాయంత్రం లేగా అన్నాడా? పని చేయి అని చెప్పాడు.
పని చేయి. ఏం పని చేయాలి? పని చేయి. నేను చెప్పిన పని చేయి. ఆ పనిని ఒక సిస్టమేటిక్గా చేయి. ఆ పనికి అకౌంటబిలిటీగా చేయి. నేను సంధి వేలొస్తాను, పని ఎలా ఉందో నాకు, పరిస్థితులు ఎలా ఉన్నాయి నువ్వు చెప్పాలి అంటే మన దేవునికి క్యారెక్టర్ మీకు ఏం కనబడుతుంది చెప్పండి? పని 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 చెయ్యాలి. మ్యాన్హుడ్ అంటే ఏంటో తెలుసా? మగాడు, మగతనం అంటే ఏంటో తెలుసా? పని చెయ్యాలి. దట్ ఈజ్ మ్యాన్హుడ్. మగ లక్షణం అంటే అదే, మగతనం అంటే అదే. మగవాళ్ళు అంటే ఇంకా ఆడవాళ్ళందరూ తినేసి నిద్రపోమని కాదు, మీ పని కూడా మీది. హ్యూమెన్హుడ్ అన్న కూడా మీరు కూడా గృహ పరిపాలన జరిగే పని చేయాలి. క్రొత్త నిబంధన స్త్రీలను ఏమందో తెలుసా? సుఖభోగములు యందు సుఖించినది చచ్చిన దానితో సమానం అంది. అంటే దాని అర్థం ఏంటి? వర్క్ చేయాలి, పని చేయాలంటే పని చేసేవారిని దేవుడు ఇష్టపడతాడండి. పని చేసేవారిని పనికొచ్చే పాత్రగా మరుస్తాడు. నువ్వెంత కష్టపడితే, నువ్వెంత నిపుణత కలిగి, నువ్వెంత అకౌంటబిలిటీ ఉంటే దేవుడు గ్రాప్ పెంచుతాడు అనమాట. ఇదేనండి సక్సెస్ స్టోరీ అంటే. చాలామంది తెలియదు ఈ సీక్రెట్. అందుకే దేవుడు చెప్తున్నాడు, తన కష్టాన్ని చూపిస్తున్నాడు. తోటలోకి జంతువులు పిలిచి ఏం చెప్తున్నాడు? రప్పించాడు, పేర్లు పెట్టమంటున్నాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుందండి? ఇదంతా ఎక్కడ జరుగుతుంది? తోటకు బయట, తోట లోపల. తోట లోపల అంటే తోట లోపల జరుగుతుందంటే దీన్ని ఏమంటారు? ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. మొక్కలు ఎలా వేసాడు చూపిస్తున్నాడు, జంతువులను పిలుస్తున్నాడు, పేర్లు పెట్టమంటున్నాడు. నేను అడుగుతున్నాను, భూమి మీద అక్కడక్కడ ఉంటే అలాగెళ్ళి కొంచెం అలా తిరిగి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అన్నీ తిరిగి ఇలా తిరిగి వచ్చాట్లకి పేరెట్టు అన్నాడా? అవి నీ దగ్గరకు వస్తాయి, తోటలోకి వస్తాయి. దాన్ని అందుకే ఎబ్రీలో ఏమని పదం వాడారు తెలుసా? గేన్ అని పదం వాడారు. గేన్ అంటే పదం అర్థం ఏంటంటే ఒక చుట్టూ కంచె వేసి ఆ కంచె వేసిన లోపల అన్ని సమృద్ధి కార్యక్రమాలు పెట్టి, ఆహారము, సంతోషము, సంరక్షణ అన్నీ పెట్టి చుట్టూ ఒక వలయంలా కంచి వేసే దాన్నే గేన్ అంటారన్నమాట. అంటే ఇప్పుడు అన్నీ లోపల పెట్టాడు. అంటే ఏదైనా తోట లోపల పెట్టాడు. లోపల పెట్టి ఏం చేస్తున్నాడు? ట్రైనింగ్ ఇస్తున్నాడు. లోపల ఫుడ్ ఉంది, లోపల రెస్ట్ ఉంది, లోపల సమృద్ధి ఉంది, లోపల ఇంకేముంది, ఎలా పనిచేయాలి నేర్పిస్తున్నారు. లోపల జంతువులు ఉన్నాయి, అన్నీ లోపల ఉన్నాయి. మనం అనుకుంటే ఏదైనా తోట అంటే చిన్న తోట అనుకుంటాం. తోట ఏం కాదు. నేను ఎప్పుడు నుండి అనుకుంటున్నాను ఏదైనా తోట హిస్టరీ చెప్పాలని, కానీ టైం సెట్ అవ్వట్లేదు. ఏదైనా తోటలు ఏమంటే చెప్పినా పర్వతాలు ఉన్నాయి. ఆ వాక్యం బైబిల్ ఉంటుంది, మన కళ్ళకి కనబడదు. అది నాకే కనబడుతుంది. మీరు చూపిస్తాను టైం వచ్చినప్పుడు. కష్టపడి చదివిన వాళ్ళు కనబడుతుందిలేండి. పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. అంటే కొండలు, నదులు, పర్వతాలే ఉన్నాయంటే ఏదైనా తోటను కూడా మీరు జాగ్రఫికల్గా చూస్తే, బైబిల్ ఇచ్చిన రెఫరెన్స్ ప్రకారం జాగ్రఫికల్గా చూస్తే ఇలా సదురుగున్న నేల మీద ఉండదు. ఏదైనా తోట గుర్తుపెట్టుకోండి, సదురుగున్న నేల మీద ఉండదు. స్నోప్ గ్రౌండ్లో ఉంటుంది. ఇలా ఉంటుంది. అంటే ఇలా ఏటవాలు ప్రాంతంలో ఉంటుంది. ఏం తోట? ఎందుకు ఏటవాళ్ళు ఉందని చెప్పాలి, రెఫరెన్స్ ఉన్నాయి. ఎలా చెప్పగలమంటే నది పారాలి అంటే తోట మీద నుంచి తోట ఎక్కడ ఉండాలి చెప్పండి? ఏటవాళ్ళ ప్రాంతంలో డౌన్ ఉంటుంది అన్నమాట. ఇంత ఉంది ఆ స్టోరీ. ఇవన్నీ ఎందుకు చేస్తుంటే చిన్న తోట ఏం కాదు, ఒక మినీ ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో ఆదామును పెట్టి ఇవన్నీ జరిగించి దేవుడు అంటున్నాడు, వీటితో జాగ్రత్త, వీటిని జాగ్రత్తగా పరిపాలించు, వీటన్నిటిని జాగ్రత్తగా చెయ్యన్నాడు. ఏం చెప్తున్నాడో ఒక్కసారి వచనాలు చదువుదాం. ఆ వచనాలు చదువుదాం. 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి జీవవాయువు నోదగా నరుడు జీవాత్మాయను తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను అని చెబుతూ 15వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు నరుణ్ణి దేవుడు ఎందుకు చేశాడు చెప్పాలి. ఏదైనా తోటను సేద్యపరచడం. బాగా వినాలి, మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే నాకు ఆన్సర్ చెప్పండి. దేవుడు నరుడను ఎందుకు చేశాడు చెప్పాలి. ఉన్నదాన్ని చెప్పండి. దేవుడు నరుడను ఎందుకు చేశాడు చెప్పాలి. ఏం సేద్యపరచడానికి నేను అడుగుతున్నాను. ఒకవేళ ఏదైనా తోటనే సేద్యపరచడానికి అయితే మరి మొదటి అధ్యాయం ఇందాక నుంచి చదువుతున్నాం మనం 26, 27, 28 వచనాలు ఏంటి? యావత్తు భూమిని చెప్పండి పరిపాలించాలి, యావత్తు భూమిని పాలించాలి. మరి యావత్తు భూమిని పాలించమని మొదటి అధ్యాయంలో చెప్పిన దేవుడు, యావత్తు భూమిని పాలించమని చెప్పిన మొదటి అధ్యాయంలో చెప్పిన దేవుడు 2వ అధ్యాయంకి వచ్చేసరికి దేన్ని మాత్రమే సేద్యపరచాలట?
ఎందుకట చెప్పాలి? ట్రైనింగ్ కనుక. అది ఏంటది? ట్రైనింగ్లో అంటే ముందు వర్క్ చేయి, ముందు ఎక్కువ నువ్వు ఖచ్చితమైతే ఇందులో నీకు నిపుణత వస్తే అప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఉంది. ఏంటి? ఈ సృష్టిని పరిపాలిస్తా. అంటే మొదటి వర్క్ ఇది ప్రారంభిస్తుంటే పెద్ద ప్లాన్ ఉంది ఆయనకి. అంత పెద్ద ప్లానింగ్లోకి వెళ్ళాలంటే ముందు ఏముండాలి చెప్పండి? ట్రైనింగ్ జరుగుతుంది. అందుకే ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాయుటకును దానిలో ఉంచును సేద్యపరచుట. దానికి ఎబ్రీలో ఏమంటారు తెలుసా? అబాండ్ అంటాడు. అబాండ్ అంటే ఈ పదం ఎక్కడ పడితే అక్కడ వాడరు. అబాండ్ అనే పదం ఎక్కడ వాడతారంటే దేవునికి మనిషికి, బాగా వినాలి, దేవునికి మనిషికి పని చేసే వ్యక్తిని ఈ వర్క్ని ఏమంటారంటే అబాండ్ అంటారు, సేద్యపరచుట. చాలామంది చదివేసి పైపోయిన ఏమన్నారంటే పరిపాలించడం అంటే ఏంటండి? ఏదైనా తోటని సృష్టిని పరిపాలించడం అంటే సేద్యపరచడం అంటే ఏంటని ఎప్పుడో నేను బైబిల్ చదువుకున్న టైంలో ఒక అబ్బాయి ఇంకొక గురువు గారిని అడిగాడు, సేద్యపరచడం అంటే ఏంటండి అంటే, సేద్యపరచడం అంటే ఏంటంటో సాయంత్రానికి ఆకులన్నీ రాలిపోతాయి కదా, ఏ ఆకులు ఏదైనా తోటలో ఆకులు రాలిపోతే సాయంత్రం పక్క తుడిసేయడమే, అదే సేద్యపరచడం అంటే అన్న. ఏటో ఆకులు తొట్టమా? అందుకే కొన్ని వచనాలు అర్థం కావాలంటే కొన్ని మూలాలు తెలియాలి. ఈ చదవకి వెళ్ళి ఏమంటారంటే తెలుగు బైబిల్ చాలండి, ఇంక మాకు మూలాలు అవసరం లేదంటారు. మూలాలు చదవకపోతే ఫీవరెట్గా తయారవుతుంది తొట్టడానికి. చదవాలి, ప్రతిదీ చదవాలి. అందుకే బైబిల్కి ఒక పర్పస్ ఉంది. ఇందా చెప్పానుగా, ఆ దేవుని ఉద్దేశంతో చదవాలి. నీ ఉద్దేశంతో చదివితే నీ లోకల్ నాలెడ్జ్లోనే బైబిల్ అర్థమవుద్ది. అందుకే సేద్యపరచుట అంటే అబాండ్ అన్నాడంటే ఏంటి దీని అర్థం అంటే, ఈ పదం గుర్తుపెట్టుకొని లాస్ట్కి లేక మీకు అర్థమవుద్ది. ఈ పదాన్ని ఎక్కడ వాడతారు అనుకున్నారు? దేవునికి మనుషులకు ఒక మందిరం ఉంటే, బాగా వినాలి, దేవునికి మనుషులకు ఒక మందిరం ఉంటే ఆ మందిరంలో పనిచేసే పూజారి ఉంటాడే, ఆ మందిరంలో పనిచేసే యాజకుడు ఉంటాడే, ఆ మందిరంలో పనిచేసే దైవజనుడు ఉంటాడే, ఆ దైవజనుడు చేసే వర్క్ దగ్గర వాడే పదమే అబాండ్ అనే పదం వాడతారు. అంటే ఇప్పుడు ఆదాము వర్క్ని ఏమంటున్నాడు తెలుసా? మందిరంలో పనిచేస్తున్న పూజారి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మందిరం అంటే టెంపుల్ అండి అనకూడదు, అలా చెప్పకూడదు. మందిరం అంటే ఇప్పుడు ఇల్లు ఉందండి, ఇల్లు అంటే ఏంటి? హౌస్ అనకూడదు, చెప్పండి. ఇల్లు అంటే నివాసం. ఎవరు ఉండడానికి చెప్పాలి? ఎవరు ఉండడానికి? నేను ఉంటాను. ఇల్లులో నివాసం అయితే ఇంట్లో నేను ఉండడానికి, మందిరం నివాసం అయితే మందిరంలో ఎవరు ఉండడానికి? అది ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు దీని బాగుండే అబాండ్ అనే పదము ఒక పూజారి చేసే వర్క్ దగ్గర వాడతారు. ఇప్పుడు ఏదైనా తోట, బాగా వినాలి, ఏదైనా తోట లేదా ఈ భూమి ఎక్కడ వాడుతున్న పదమో తెలుసా? దేవుని నివాస స్థలం అన్నమాట. ఏదైనా తోట మీకు నమ్మడానికి ఇబ్బందికరంగా కొంచెం ఎక్కడో కొన్ని వచనాలు గుర్తు రావచ్చు, అయినా ఇది వాస్తవం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మానవుడితో కలిసి ఉండాలనుకుంటున్నాడు, నివాస స్థలంగా మార్చాలనుకుంటున్నాడు. అంటే ఇది నరులకు నివాసయోగ్యమైన స్థలం మాత్రమే కాదు, చెప్పాలి, ఇది నరులకు నివాసయోగ్యమైన స్థలం మాత్రమే కాదు, దేవుడు కూడా మనతో ఉండి వెళ్ళడానికి ఏర్పరచుకున్న నివాస స్థలమే ఈ భూలోకము. దాన్నే అబాండ్ అంటే దేవుడు వచ్చేళ్ళే స్థలముగా ఈ భూమిని, ఈ తోటని దేవుడు మార్చుకుని, ఆ దేవుడు వెళ్ళొచ్చే స్థలానికి ఈ మనిషి వాడే పదాన్ని, మనిషి చేస్తున్న పనికి వాడిన పదమే అబాండ్ అనే పదం వాడారు. ఇంకో పదం వాడారు, సేద్యపరచుటకును కాచుటకును. ఏంటట? సేద్యపరచుటకును కాచుటకును. సేద్యపరచడం అంటే మనకు అర్థమైంది, కాచుట అంటే సంహార్ అనే పదం వాడతారు. అంటే దాని అర్థం ఏంటంటే చేస్తున్న పనిని కేవలం పనే మాత్రమే చేయక ఆచరిస్తూ పని చేయడం. నా మాటలు అర్థమవుతుంది? కాచుట అనే పదానికి ఆచరిస్తూ అంటే చేస్తున్న పనిని ఆచరణలో పెడుతూ, చేస్తున్న పనిని వ్యక్తి ఇన్వాల్వ్ అవుతూ, ఆ పని తన బతుకులో చూపిస్తూ ఆ వర్క్ని జరిగించే దాన్నే కాచుట అంటారు. ఇప్పుడు చెప్పండి, అంటే అచ్చు ఇది ఎలాంటిదంటే ఓ గుడిలో పూజారి చేసే పని లాంటిది అనమాట. ఇది అచ్చు ఎలాంటిదంటే ఒక మందిరంలో యాజకుడు చేసే పని లాంటిది అనమాట. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇది మనకి బాగా అర్థం కావాలంటే ఇది ఒక రెస్ట్ ప్లేస్ అన్నాడు. దేన్ని? భూలోకాన్ని, ఏదైనా తోటని. అది మీరు ఎలా చెప్పగలరండి అంటే, 2వ అధ్యాయం రండి ఒకసారి. 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం నుండి ముగిద్దాం.
దేవుడు తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినం విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచిన భాగమేనండి. అక్కడ ఒక పదం ఉంది చూడండి, విశ్రమించి విశ్రమించి విశ్రమించి. అడుగుతున్నాను, విశ్రమించడం అంటే ఏంటి చెప్పాలి, చెప్పాలి. విశ్రమించడం అంటే ఏంటి చెప్పినా, మనం అనుకున్నట్టు రెస్ట్ తీసుకోవడం కాదు, మనం అనుకున్నట్టు నిద్రపోయినట్టు కాదు. రెస్ట్ అనగానే అలిసిపోయాడని కాదు. దేవుడు అలిసిపోతాడా? దేవుడికి సరిపోవడానికి దేవుడికి చెమట పడుతుందా? అలిసిపోవడం కాదు. రెస్ట్ తీసుకుంటే నిద్రపోయడానికి కాదు. అక్కడ ఏదైతే విశ్రమించాడన్న దానికి మూలం ఏముందో తెలుసా? సెటిల్ అయ్యాడట. సెటిల్ అక్కడ ఉండాలనుకున్నాడా? చాలు, ఇంకెక్కడ నేను ఉండాలనుకుంటున్నానన్న దానికి వాడిన పదమే చెప్పాలి. అది ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఉండాలనుకుంటున్నా ప్రభువా? ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ సరిగ్గా పనిచేసి నా కొడుకు అంటే నా కుమారుడు ఆదాము సరిగ్గా దీన్ని పరిపాలిస్తున్నప్పుడు, దీన్ని సిస్టమేటిక్గా నడిపిస్తున్నప్పుడు, నేను అలా వెళ్ళి ఇలా వచ్చి ఇక్కడ ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటే ఎక్కడ కూడా నేను ఉండాలి. ఇది కూడా నివాసయోగ్యమైన స్థలమే, నేను ఉండొచ్చు అనుకున్న దానికి వాడిన పదమే చెప్పాలి విశ్రమించటం. మనం ఏమనుకున్నాం అంటే దేవుడు అలసిపోయాడని దాని మీద లెసన్ చెప్పాము. దేవుడు అలసిపోడు. మరి దీని సంగతి ఏంటి? దీని సంగతి ఏంటంటే దేవుడు ఉండాలనుకుంటున్నాడు. ఇప్పుడు బాగా వినాలి, దేవుడు ఉండాలనుకుంటున్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? పెద్ద జీకే కోసం కాదు, చెప్పండి. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఉన్నదే చెప్పండి, అర్థమైందే చెప్పండి. దేవుడు ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉంటాడు అనకూడదు. ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఎక్కడ ఉంటాడు? అర్థమైందే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, చెప్పండి. ఇందాక నుంచి ఒక విషయం కోసం మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఎక్కడ ఉంటాడు? తోటలో ఉంటాడు. ఎక్కడ? అర్థం లేదు కదా, తోటలో ఉంటాడు. మీకు అర్థం అవ్వాలంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఎప్పుడన్నా కలెక్టర్ బంగ్లాకు కానీ, రాజు బంగ్లాకు కానీ, ఎప్పుడన్నా మీరు హైదరాబాద్ వెళ్తే కోట ఉంది. ఏం కోట అది? గోల్కొండ కోట. కానీ మీరు ఏ కోటలైనా అబ్జర్వ్ చేయండి, కోటకు ముందు కోట చుట్టూ, బాగా వినాలి, కోటకు ముందు కోట చుట్టూ ఏముంటుంది తెలుసా? చెప్పాలి, గార్డెన్ ఉంటుంది, తోట ఉంటుంది. చాలామందికి తోటలు ఎందుకు వేస్తున్నారో తెలీదు. అది రాయల్టీ అంటారు. ఏంటది? రాయల్టీ, రాజరికం. అంటే గార్డెన్స్ మెయింటైన్ చేయడం అనేది చెప్పండి రాజరికం. పెద్ద పెద్ద బంగ్లాల ముందు పెద్ద పెద్ద గార్డెన్స్ ఎందుకు వేస్తారు చెప్పనా? రాయల్టీ. కలెక్టర్ బంగ్లా ముందు తోట ఎందుకు మెయింటైన్ చేస్తారు? ఇప్పుడు తెలియదు చాలామందికి. ఇది ఎప్పటి నుంచో ఉంది, రాజుల కాలం నుంచి ఉంది. రాజులకి కల్చర్ ఎక్కడ తెలుసా? బాగా వినాలి, అది దేవుడు మానవుడి గుండెల్లో పెట్టిన థాట్. గుర్తుపెట్టుకోండి. మనిషిని ఆదాముని రాజు అన్నాడు, ఆదాముని రాజు అన్నాడు, రాయల్ ప్రీస్ట్ అన్నాడు. ఆదాము రాజు అయితే రాజ్యం ఏది? తోటే. తోటే. ప్యాలెస్ ఏది? తోటే. ఆదాము యొక్క ఇదిగో ఆయన యొక్క ఏది? రాజదర్బార్ ఏది? తోటే. ఇదే. అందుకే చూడండి, పెద్ద పెద్ద రాజుల భవంతులు, అధికారుల భవంతులు తోట మధ్యలోనే పెడతారు. ఎందుకు తెలుసా? ఇది అక్కడి నుంచి వచ్చింది సిస్టమ్. మొదటి మానవుడు మెసొపొతేమియా నాగరికత నుంచే ప్రపంచం చెదిరిపోయింది కనుక, చెదిరిపోయిన ప్రపంచం ఎక్కడ డెవలప్ అయిన అధికారులు ప్లేస్ ఏంటో తెలుసా? తోటే. దేవుడు మాన్యాలు ఉంటాయి, చదవండి మీరు. దేవుడు మాన్యాలు. దేవుడు మాన్యం అంటే చుట్టూ పొలాలు ఉంటాయి, చుట్టూ తోటలు ఉంటాయి. గుడి ఎందులో ఉంటుంది? మాన్యం మధ్యలో ఉంటుంది. ఎక్కడైనా మీరు చూడండి, ఇది ఈ సంకేతం మీరు ఎక్కడైనా చదవండి, ఇదే ఉంటుంది. అందుకే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏదైనా తోట కల్చర్. గుర్తుపెట్టుకోండి. దేవుడు తెచ్చిన మెసొపొతేమియా నాగరికత. అందుకే దేవుడు ఎక్కడున్నాడో కూడా తోటలో ఉన్నాడు. అందుకే ఆ తోటే ఆలయం. ఆ తోటే ఆలయం. ఆలయం అనగానే ఓ గుడి, ఆ గుడి కింద మనలో గంట ఇలా ఆలోచించకండి. ఆలయం అనగానే అది నివాస స్థలం, అది ఒక మందిరం. అంటే ఈ భూమే ఒక మందిరం, ఇక భూమే ఒక నివాసం. అంటే దేవుడు నిలబడే స్థలముగాను, దేవుడు ఉండే స్థలముగాను, దేవుడు పాదపీఠంగాను, దేవుడు నిలిచినే స్థలంగాను ఈ భూమిని చేసుకున్నాడు. దానికి ట్రైనింగ్ పీరియడ్గా ఏదేని తోటను పెట్టాడు. మనోడు అక్కడే గండు కొట్టాడు.
ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టాడు దేవుడు. అందుకే ఆ దేవుడు తన చిత్తానుసారంగా సృష్టిని చేశాడు. ఈ భూమిని ఒక అర్థవంతంగా చేసి విశ్రమించాడు. ఎందుకు విశ్రమించాడన్న దానికి అక్కడే ఉన్నాడు, సెటిల్ అయ్యాడు అని అర్థం. ఇంకా అర్థం కావాలంటే, ఇంకా మనకు అర్థం కావాలంటే మరొక వచనం అక్కడే చూడండి. మీరు జాగ్రత్తగా చదివితే అదే ఆది కాండము 7-8 వచనం, క్షమించండి 15 వచనం మరొకసారి చదవండి. 17 వచనం. మరియు దేవుడైన యెహోవా ఏదేను తోటను సేద్యపరచుటకు దానిని కాచుటకును చెప్పండి, కాచుటకును దాన్నే అబాండ్ సమార్ అంటే ఈ రెండు పదాల కలయిక ఏంటంటే మధ్యలో యాజకుడిగా పూజారిగా పనిచేయాలి. ఏం పని చేయాలి ప్రభు అంటే జంతువులు బాగుండాలి, పక్షులు బాగుండాలి, భూమి బాగుండాలి, చాలా డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. ఇవన్నీ బాగుండాలంటే ఎలా బాగుండాలి? పక్షులు వెనకాల ఆదాం కర్రెట్టుకు తిరగాల, జంతువులు వెనకాల ఆదాం కర్రెట్టుకుని అనాలా? నడుతున్నాను. ఎలా వాటిని మెయింటైన్ చేయడం అంటే ఎలా? మెయింటైన్ చేయడం అంటే ఏంటో చెప్తున్నా, నువ్వు పరిశుద్ధంగా నా మందిరంలో ఉంటే అన్నీ నీ మాట అంటే ఇదే గుర్తుపెట్టుకోండి. ఇదే దేవుడు మనకిచ్చిన కీ. ప్రతిదీ నీ దగ్గరకు వస్తుంది, ప్రతిదీ నీకు లోబడుతుంది. అసలు జంతువుల్లో క్రూరత్వం అనేది ఉందా? స్టార్టింగ్లో సింహాలు జింకల్ని ఆటాడడం, పాములను ముంగీసులు ఆటాడడం, ముసళ్ళు తిరగబడడం, ఇది లేదండి. ఏదైనా తోటలు ఇది లేదు. ప్రతి ఒక్కటి గడ్డే మేసాయి, ప్రతి ఒక్కటి సాధు జంతువులు ఉన్నాయి. మరి ప్రకృతిలోకి జంతువులు ఏట క్రూరత్వం ఎలా వచ్చింది? పాపం వచ్చిన తర్వాత చెప్పండి, సృష్టిలోనికి క్రూరత్వం వేట మొదలైంది. అంతకుముందు లేదు. ఇదంతా అంతే ఒక సాధు జీవితం, ఒక చక్కటి జీవితం, ఇవన్నీ ఉండేది పోయింది. ఆదాముకి ఎప్పుడు లోబడతాయి అంటే పక్షులుగా, జంతువులుగా, జీవులుగా, కనబడే జీవులు, కనబడని జీవులు, బ్యాక్టీరియా, ప్రతిదీ మనిషికి సమపాలులుగా ఉండాలంటే ఏదన్నా ఒకటి గమనించండి, ఏదన్నా తగిన మోతాదులో ఉంటేనే మనకు మంచిది. మోతాదు ఎక్కువైతే పోతుంది. దీన్ని మెయింటైన్ చేయాలి. అందుకే ఏలడం అంటే ఏమనుకుంటున్నారు? ఏలడం అంటే మొక్కలకు నీళ్ళేయడం, ఏలడం అంటే జంతువులకు నీళ్ళు పెట్టడం, ఏలడం అంటే సాయంత్రం పడిపోయిన ఆకులు తొట్టడం కాదు. ఏలడం అంటే చెప్పినా నువ్వు సరిగ్గా ఉంటే ప్రకృతి నీ మాట వింటుంది. ఇర్మియా గ్రంథం గుర్తుందా మీకు? ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీరు చేసిన పాపములను బట్టి దోషములు బట్టేగా ప్రకృతిలో జీవులు సమసిపోతున్నాయి అంటాడు ఇర్మియా. మీకు గుర్తుందంటే మనం చేసే తప్పులకి సిస్టమ్ ఏమవుతుంది చెప్పండి? సమసిపోతుంది. అడుగుతున్నాను, మనం చేసే తప్పులకి ఇర్మియా అంటున్నాడు, మీరు చేయి తప్పుల్ని బట్టి ప్రకృతి తన క్రమం మార్చుకుంటుంది, మీరు చేయి తప్పుల్ని పాపాలను బట్టి జీవజాతులు అంతరించిపోతున్నాయి, మీరు చేసే పాపాలను బట్టి ప్రకృతి ఋతుక్రమాలు తప్పిపోతున్నాయి. అంటే సిస్టమ్ సరిగ్గా మనం మెయింటైన్ చేయలేకపోతున్నామంటే కారణం ఏంటి చెప్పిన? దేవుని ఎదుట సరిగ్గా మనం ఉండకపోతే సిస్టమ్ మనం సరిగ్గా మెయింటైన్ చేయలేము. మనం అనుకుంటున్నాం పక్షులు పోతున్నాయి, పిచ్చుకలు పోతున్నాయి, డేగలు పోయే, జంతువులు అంతరించిపోతున్నాయి, పుల్లు అంతరించిపోతున్నాయి, ఎంటుకలు అంతరించిపోతున్నాయి. నీలో దైవ స్వరూపం అంతరించిపోయింది గనక సృష్టిలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ ఏమవుతుంది చెప్పండి? అంతరించిపోతున్నాయి. మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. ఎందుకు కరిగిపోతున్నాయి? నీ లక్షణాలు నీలో కరువైపోయాయి కనుక కరిగిపోతాయి. పడాల్సిన వర్షాలు ఎప్పుడో పడాల్సిన వర్షాలు డిసెంబర్లో పడుతున్నాయి. డిసెంబర్లో వర్షాలు ఏంటండి? డిసెంబర్లో వర్షాలు పడుతున్నాయి. ఎప్పుడో రావాల్సిన వర్షాలు ఇప్పుడు పడుతున్నాయి. ఎప్పుడో కాయాల్సిన ఎండలు ఇప్పుడు కాస్తున్నాయి. సిస్టమ్ మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది? ఎంత వికారంగా తయారవుతుంది చూడండి. రోజు రోజుకి సిస్టమ్ ఎంత విచిత్రంగా తయారైపోతుంది. అసలు ఎప్పుడైనా విన్నామా? మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు రాజమండ్రిలో భూకంపం ఏంటంటే ఎప్పుడైనా విన్నారా? మధ్య వచ్చింది, విన్నారా? వచ్చినట్టు కూడా వెళ్తాం. మనకు మత్తు తినేసి పడుకున్నాం. మొన్న వచ్చింది 2-3 వారాల క్రితం, తెలుసా? అలా వచ్చి అలా పోయింది. దేవుని కృప అలా వచ్చింది. అలా వచ్చుంటే అందరూ సెటిల్ అయిపోదు. రాజమండ్రిలో భూకంపం ఏంటి? రాజమండ్రిలో భూకంపాలు ఏంటి? మనకి రావడం ఏంటి? అసలు రాజమండ్రిలో ఎప్పుడన్నా సుడుగుండాలు లాంటి తుఫాన్లు వస్తాయి అనుకున్నావా? ఎక్కడో వెస్టర్న్ కల్చర్లో వస్తాయి. మనకు రావడం ఏంటి? రామాలయం సెంటర్ను సుడుగొట్టేసింది, మీరు చూసారు లేదో. ఇక్కడ రావడం ఏంటంటే యూనివర్స్లో తేడా వస్తుంది. ఆదాముకు అదే చెప్పాడు, నువ్వు సరిగ్గా ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు, అంటే నువ్వు కలెక్టర్ రాటోడివి, నువ్వు సరిగ్గా ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు సరిగ్గా ఉంటాయి. తలకాయ నువ్వే సరిగ్గా లేకపోతే ఒక్క డిపార్ట్మెంట్ సిస్టమేటిక్గా ఉంటుంది. ఇది పరిపాలించడం అంటే ఆదామైనా మనుష్యుడైనా నువ్వైనా నేనైనా
దేవునికి మధ్యవర్తిగా, రాయల్ ప్రీస్ట్గా, రాజైన యాజకుడిగా మనం పనిచేస్తే దేవుడు అన్నాడు, ఈ తోటలో నువ్వే కాదు, ఈ తోటని యావత్తు భూమిని తోటగా మలిసి ఈ తోటలో నువ్వక్కడే ఉండవు, మీతో పాటు చెప్పండి నేను కూడా ఉంటానడానికి చేశాడండి. దీన్ని వండించామా ఆయన్ని? నువ్వు ఉంటే మాకు కంఫర్ట్గా లేదు, నువ్వు రాకు, మాకు నచ్చినట్టు తిరిగేసి, మాకు నచ్చినట్టు తినేసి, మాకు నచ్చినట్టు శ్రద్ధ లేకుండా నిద్రపోయి లెగిస్తాం మేము, మాకు ఒక బాధ్యత, ఒక పాడు మాకు ఏమొద్దు, మాకు నచ్చినట్టు మా ఆవిడ ఏది చెప్తే అది చేస్తాను, ఆవిడ చెప్పింది చేయడు కదండి, ఆవిడ ఏది చెప్తే అది చేస్తాను, ఇంకా అలా ఆవిడ తుమ్మమంట తుమ్ముతాను, దగ్గుమంట చెప్తాను, నువ్వు చెప్పింది మాత్రం నేను చేయను అన్నాడు. అన్నందుకు ఏమైందండి? దేవుడు ఎప్పుడైతే దూరం అయ్యాడో ఆకలికి ఏడ్చాం, దేవుడు ఎప్పుడైతే దూరం వెళ్ళాడో రోగాలకు ఏడ్చాం, దేవుడు ఎప్పుడైతే దూరం జరిగాడో పండాల్సిన పంట పండడం మానేసింది, దేవుడు ఎప్పుడైతే దూరం అయ్యాడో ఎండకి ఎండాం, వానకు తడుసాం, బట్ట కొరకు ఏడుస్తాం, నీరసాలకు ఏడుస్తాం, లేని మరణం తెచ్చి మీదేసుకున్నాం. అందమైన జీవితం ఏదైనా వనం లాంటి జీవితం ఎడారి జీవితం అయిపోయింది. ఇది మీకు అర్థమైతే ఇది తెగిపోయింది. ఈ తెగిపోయిన దాన్ని దేవుడు చరిత్రలో అక్కడక్కడ అలా చూపిస్తూనే వచ్చాడండి. కానీ మనకు అర్థమవుతుంది, అలా చూపిస్తూ ఇది మీ లైఫ్, ఇది మిస్ అయిపోయారు, ఇది మీ లైఫ్ అని చూపిస్తూనే వచ్చాడు. అందుకే మనం అలా నేను చరిత్ర చెప్పాను, కానీ ఇంకా టైం అయింది. అలా మనం చదువుకుంటూ వస్తే రాజుల గ్రంథంకి వచ్చేసరికి ఒక విచిత్రం కనబడుతుంది. చూడండి ఇమేజ్ ఒకసారి ప్లే చేయండి. 6వ అధ్యాయం చూడండి, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం ముగిద్దాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం నుండి. మందిరపు గోడలన్నిటి మీదను లోపలేమి వెలుపలేమి ఏం చెక్కించాడట? ఆ ఇమేజ్ చూడండి. ఇది సొలొమోను మందిరం. చాలా కాలం మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు చెప్పిన ఈ దృక్కోణంలో చదవడం మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. దేవుడు సొలొమోను మందిరం కట్టడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఆ కట్టే పర్మిషన్ ఇచ్చినప్పుడు దేవుని జ్ఞానం బట్టి సొలొమోను మందిరం కట్టి, దేవుని ఆత్మ ప్రేరణ బట్టి సొలొమోను మందిరం కడుతున్నప్పుడు, మందిరాన్ని కడుతున్నప్పుడు ఎలా కట్టాడట? మందిరం మీదట మొక్కలు, చెట్లు, ఫలములు, ఇలాంటి వృక్ష జాతులన్నింటినీ చెక్కాడట. ఎందుకు చెక్కుతున్నాడు? బాగా వినాలి. ఎందుకు చెక్కుతున్నాడు? ఇంత పెద్ద మందిరం కడుతున్నాడు. ఇంత పెద్ద మందిరం, ఈ మందిరంలో ఎవరు ఉండడానికి కడుతున్నాడండి? చెప్పాలి. ఇల్లు కట్టామంటే ఎవరు ఉంటాం? మనం ఉంటాం. మందిరం కడుతున్నామంటే ఎవరు ఉంటారు? ఇప్పుడు దేవుడు మందిరంలో ఉండాలంటే డిజైన్లు ఏమి ఉండాలట? తోట. మర్చిపోద్ది. ఏంటంటే తోటలో ఉండాలి. బాగా వినాలి. తోటలు. అందుకే మందిరాన్ని ఏ డిజైన్లతో కడుతున్నా తెలుసా? తోటలానే చేశాడంటే అది మందిరమా తోట అంటే తోటతో ముడిపడిన మందిరం. మీకు ఆ ప్లాన్ మిస్ అవ్వలేదు. మీరు ఎక్కడ చూడండి, ఏదైనా తోట యొక్క పర్పస్ ఎక్కడికి బాగలేదు. అందుకే సొలొమోను కడుతున్నప్పుడు చూడండి ఎలా కడుతున్నాడు. ఆ వచ్చిన మళ్ళీ చదువుతో లుక్ వేయండి. చదువమ్మా. ఆ మందిరపు గోడలన్నిటిపైనను లోపలేమి వెలుపలేమి, అదిగో ఆ వృక్షం మధ్యలో, ఆ కెరూపుల మధ్య ఒక వృక్షం మీకు ఈత వృక్షంలా కనబడుతుంది. చూసారా? ఆ యార మార్కుతో చూపిస్తాముడు. అది కాదు, అది చూసారా? ఆ ఈత వృక్షం ఇటేవితో కూడా చూపించి క్లియర్గా ఉంది. అది ఆ వృక్షాలు చూసారా? కొన్ని డిజైన్స్ పెడతాడు తలుపుల మీద, గోడల మీద, మెట్లకి డిజైన్స్ పెడతాడు. మీ ఇంటికి వెళ్ళిన అధ్యాయం చదవండి. ఎలా పెడతాడో తెలుసా? ఈ కొన్ని ఈ ఫలములు, దీని పేరు దానిమ్మ మోడల్స్ పెడతాడు. అంటే ఫలాలంటే కొన్ని ఫ్రూట్స్ యొక్క ఇమేజెస్ పెడతాడు, వృక్షాల యొక్క ఇమేజెస్. ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం? ఇది ఏదైనా తోట ఇమేజ్. ఇప్పుడు చెప్పండి, రాజు ఎక్కడుంటాడు తెలుసా? చెప్పాలి. గార్డెన్లో ఉంటాడు. ఎక్కడుంటాడు? గార్డెన్. అందుకే సొలొమోను మందిరం కట్టినప్పుడు మందిరాన్ని ఏ షేపులో కట్టారు చెప్పండి? గార్డెన్ షేపులతోనే కట్టాడు. ఇంకా మీకు చదవండి, 32వ వచనం చదవండి. 32వ వచనం. 2 తలుపులను ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులను, ఏ వృక్షాలట? తమాల వృక్షాలను, వికసించిన పుష్పాలను, వాటిని బంగారంతో పొదిగించెను. కెరూబుల మీదను బంగారము పొదిగించెను. మరియు పరిశుద్ధ స్థలము ద్వారమునకు 2 నిలువ కమ్ములు చేయించెను.
4వ వంతు 2 తలుపులు, వాటి మీద అతడు కెరూబులను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకులు 36 మరియు లోపలున్న శాలను 3 వరుసలను చెక్కించిన రాళ్లతోనూ ఒక వరుసను దేవదారు దూలములతోనూ కట్టింది. ఎక్కడ చూడండి వృక్షాలు, చెక్కలు ఇవే మీకు కనబడుతుంది. అంటే ఏదైనా తోటని ఎలా అయితే దేవుడు చూపించాలనుకున్నాడో అదే ఇమేజ్ ఎక్కడ జీవిస్తున్నాడు చెప్పండి? సొలొమోను మందిరంలో చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్న వారు బాగా వినాలి. ఎలా పని చేయాలి? ఇందాక మనం చదివాంగా, అబాండ్ సమార్. అంటే ఇప్పుడు ఈ తోటలో ఆదాము పని చేస్తున్నప్పుడు ఏ వర్డ్స్ అయితే బైబిల్ ఉపయోగించిందో అదే పదాలు మళ్ళీ ఎక్కడ ఉపయోగించారు తెలుసా? యాజకుడు పని దగ్గర ఉపయోగించారు. ఎక్కడ? యాజకుడు. అంటే ఇప్పుడు యాజకుడు చేస్తున్న వర్క్ ఎలాంటిది? సేద్యపరచుట కాచుట. అంటే ఏదేను తోటని ఎలాగైతే సేద్యపరచాడో, ఏదేను తోటని ఎలాగైతే కాచాడో అదే వర్క్ మళ్ళీ దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? దైవజనులకు ఇచ్చాడు. సేద్యపరచడం కాచినప్పుడు మందిరం, ఇప్పుడు సంఘం ఉంది, సంఘాన్ని సేద్యపరచాలి, కాయాలి. సాధ్యపరచడం కాయడం అంటే ఇక్కడికి వచ్చిన వయసులో వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి, సంసారాలు ఎలా ఉన్నారో చూడాలి, చిన్నోడు పెద్దోడు అధ్యక్షుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో చూడాలి. ఇవన్నీ చూడాలి. వీటన్నిటిని బట్టి అకౌంటబిలిటీ దేవుడిని ఎవరిని అడుగుతారో తెలుసా? నిన్ను అడగడు. చెప్పండి. ఇక్కడ నిలబడ్డాడే రాయల్ ప్రీస్ట్గా, ఆయన అడుగుతాడు. మేము వచ్చి మిమ్మల్ని అడిగితే నువ్వెవడ మమ్మల్ని అలా అడగడానికంటే ఎలా ఉంటుంది చెప్పండి? తోట బయటకు పో, నీకు బయట ఇంకో తోట ఉంది, అక్కడికి పో. నువ్వు ఇందులో ఉన్నప్పుడు అడుగుతారు, టైంకి ఎందుకు రావట్లేదు అడుగుతారు, ఈ పని ఎందుకు చేయలేదు అడుగుతారు, ఇది ఎందుకు నువ్వు అకౌంటబిలిటీ మెయింటైన్ చేయవు అడుగుతారు. ప్రతి దాన్ని అడుగుతారు. ఎందుకు తెలుసా? దేవుడి మందిరం. బాగా వినాలి. దేవుడి మందిరం అంటే ఏదేను తోటలో మిస్ అయింది సొలొమోను మందిరంకి వచ్చింది. సొలొమోను మందిరంలో మిస్ అయింది మళ్ళీ ఎక్కడికి వచ్చింది తెలుసా? తిరిగి మళ్ళీ ప్రకటన గ్రంథానికి వచ్చింది. ముగించేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో దేవుడు ఏం చేస్తున్నాడట? ప్రభువా, మేము చనిపోయిన తర్వాత మా అవార్డ్స్ ఏంటని ఎవరైనా క్వశ్చన్స్ రేజ్ చేసుకుని ప్రకటన గ్రంథం చదివితే ఏమిటో తెలుసా? ఇదిగో మీకు జీవవృక్ష ఫలములు ఇస్తానన్నాడు. ఎక్కడ? ఇదిగో పరదేశులో జీవవృక్ష ఫలములు ఉన్నాయి, అవి మిమ్ములను భుజింపనిస్తాను. మళ్ళీ తిరిగి కథ అంతా ఎక్కడికి వచ్చిందండి చెప్పాలి? ఏదేను తోటలో స్టోరీ ఎక్కడైతే మిస్ అయిందో మళ్ళీ బైబిల్ ఎండ్ అయిపోతున్నాడు, మళ్ళీ స్టోరీ ఎక్కడికి వస్తుంది? మళ్ళీ తోట దగ్గరికే. అందుకే చూడండి, ప్యారడైజ్ అన్నారు దాన్ని. ప్యారడైజ్ అంటే ఉద్యానవనం అని. ఇప్పుడు చెప్పండి, అక్కడ పోయిన మన జీవితాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడట? వనంలోనే పెడతాడట. అంటే వనం అంటే ఏంటి చెప్పండి? దేవుని నివాస స్థలం. అది ఆ దేవుని నివాస స్థలంలోనే. అంటే అక్కడ పోయిన జీవవృక్షం, అక్కడ పోయిన జీవితం, అక్కడ పోయిన ఆ రాజరికపు వ్యవస్థ మళ్ళీ మనకి ఎక్కడ రాబోతుంది చెప్పండి? రేపు కన్ను మూస్తే లేదా ప్రభు వస్తే మళ్ళీ మనం పోయేది ఎక్కడికి తెలుసా? ఆ ఏదైనా తోట లాంటి జీవితం ఎదురు చూస్తుంది, అక్కడికి మనం వెళ్ళబోతాం. ఇదండి బైబిల్ యొక్క నేపథ్యం. దీన్ని చెయ్యయ్యా తినంగానే ట్రైనింగ్లో పెడితే ట్రైనింగ్లోనే పాడు చేశాడు. ఇంకా తోటకి చిహ్నాలు ఏంటంటే గుర్తుపట్టండి. ఇప్పుడు మనమే ఈ కదిలే వృక్షాలు ఉన్నాయి చూసారా? మనమే. ఇప్పుడు ఎక్కడుంటా ప్రభు అంటే, ఎక్కడ 2-3 నా నామాన్ని కూడి ఉంటారో వాళ్ళ మధ్య నేను ఉంటాను. నేను అడుగుతున్నాను, ఎక్కడ 2-3 ఆయన నామాన్ని కూడుకుంటారో వాళ్ళ మధ్య ఆయన ఉంటానన్నాడు. నేను అడుగుతున్నాను, ఆ మధ్యలో నువ్వు ఉన్నావా? ఎగ్గొడ తిరుగుతున్నావా అని అడుగుతున్నాను. నేను ఉన్నావా? చాలామందిని గమనిస్తున్నాను, సరిగ్గా రొట్టెస్తున్నప్పుడు సైడ్ అయిపోతున్నారు. చాలామంది సరిగ్గా ద్రాక్షరసం ఇస్తున్నప్పుడు సైడ్ అయిపోతున్నారు. చర్చి ఎగ్గొడ్డు తిరుగుతున్నారు. అటెండెన్స్ చాలా ఈజీగా మానేస్తున్నారు. ఈ పనులు ఎలాంటివి చెప్పినా అచ్చు ఏదైనా తోటలో నెగ్లెక్ట్గా ఉన్న ఆదాము మూమెంట్స్ ఇవి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. చర్చిని నేరాగా చూడడం, చర్చిని సరదాగా చూడడం, చర్చికి ఏదో టూరిస్ట్ ప్లేస్కి వచ్చినట్టు అలా వచ్చి హాయ్ బాయ్ అని వెళ్ళిపోవడం, ఇవన్నీ ఎలాంటి చెప్పినా ఇదిగో ఇలాగ వ్యవహరించినందుకే బయటకు వచ్చాడు ఎవరు? ఆదాము. ఎలాగంటే దేవుడు ఉండాలనుకున్న స్థలం దగ్గర కాళ్ళు చేతులు మైండ్ అన్నీ కుదిరింగా పెట్టుకుని
మాస్గా ఒక మాటలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గరెట్టుకుని కూర్చోవాలి. ఇక్కడ ఏది జరిగినా ఆ సిస్టంలో ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రేయర్ చేస్తున్నారు, ఇన్వాల్వ్ అవ్వాలి. రొట్టెలు ఇస్తున్నారు, ఇన్వాల్వ్ అవ్వాలి. ద్రాక్షరసం ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకు? ఇది దేవుడు ఉండే స్థలం, ఇది దేవుని తోట, దేవుని జీవవృక్షాలు ఉండేవి. ఈ జీవవృక్షాలు ఎవరు? నువ్వు నేనే. మనల్నే తోటగా మలిచాడు, మందిరంగా మలిచాడు. ఉంటున్నావా? ఎందుకు రాలేదని అడిగితే అన్నారట, వద్దాం అనుకున్నాను, వర్షం పడిపోయింది, రాలేకపోయాను. ఎందుకు? మధ్యలో సినికెడితే మొలిసేస్తాను కదా, మరి అందుకు వర్షానికి మానేస్తాం. మందిరం విలువ తెలియదు. మళ్ళీ చెప్తున్నాను, చాలా గొప్ప రాయల్టీ మనకి ఇచ్చాడు. ఆ రాయల్టీ ఎప్పుడు మిస్ అవ్వకండి. ఎన్ని పనులు ఉన్నావండి, భూకంపాలు రానివ్వండి, ఏదన్నా జరగనివ్వండి, దేవుని నివాస స్థలం మనుషుల మధ్య ఉంది అని గుర్తేంటో తెలుసా? ఈ రాజ్యము, ఈ తోట కూడుకుంటుంది చూసారా, ఎక్కడికి ఆయన వచ్చి వెళుతుంటాడన్నమాట. ఏదైనా తోటలోకి ఎలాగొచ్చి వెళుతున్నాడో చెప్పండి. మనం కూడుకున్న ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చే మీకు కనబడుతున్నాడు లేదో, మీకు తెలుస్తున్నాడు లేదో నాకు తెలియదు, కానీ ఈ వాక్యపు కళ్ళద్దాల్లోని చూడండి, ఆయన వచ్చి వెళుతుంటాడు. ఆ పరిశుద్ధాత్మని యొక్క సహవాసం ఇక్కడ జరుగుతుంటుంది. ఆయన వస్తాడు, వింటాడు. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవాను గూర్చి ఇద్దరు మాట్లాడుకుంటేనట ఆయన చెవియొగ్గి వింటాడట. ఏం మాట్లాడుకొని ఇద్దరు మాట్లాడుకుంటేనే చెవియొగ్గి వింటే, ఇక్కడ గంటల గంటలు మొదటి వర్తమానం, రెండవ వర్తమానం మాట్లాడుకుంటూ ఉంటామంటే చెవియొగ్గి వినడు. డైరెక్ట్గా వచ్చే కూర్చుని వెళ్తాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఈ పర్పస్ మనకిచ్చాడు. దీన్ని ఇలాగే చదవాలి, ఇలాగే అర్థం చేసుకోవాలి. ఇంత పర్పస్ ఇచ్చి దేవుడు సేద్యపరచవయ్యా, చెయ్యవయ్యా అంటే మొత్తానికి సేద్యం మానేసి, చెప్పండి, కాయడం మానేసి ఎలా తినేయాలి, ఎలా తాగేయాలి అని చూసారట. ఎక్కడికి పోయి సేమ్ బుద్ధులు మనకున్నాయి లేదు, చెప్పండి. సేమ్ బుద్ధులు మనకున్నాయి. చెప్పని పని మానేస్తాం. ఏం చేస్తున్నాం? ఇవాళ ఆదివారం ఎక్కడికి పోయి తినేయాలి, ఎక్కడ తిరగాలి, ఇవే పనులు మనకి, ఇవే పనులు. చూడండి, ఎక్కడ బాధ్యత లేదండి, ఎక్కడ బాధ్యత లేదు. ఆదాముని అడిగాడు, ఆదాము నీకు పని అప్పగించాను, నీకు ఇన్ని చేశాను, ఏం చేసావయ్యా, నీ పని ఏంటంటే మళ్ళీ బాధ్యతగా చెప్పాడా? తప్పు అయిపోయింది ప్రవ్వా, నీ వర్క్ నేను నెగ్లెక్ట్ చేశాను, నీ వర్క్ నేను సరిగ్గా చేయలేకపోయాను, బాండింగ్ తెగిపోయింది ప్రవ్వా, నాది మిస్టేక్ ప్రవ్వా అంటే బాగుంది. ఎంత బాధ్యత లేని మాట తెలుసా? అంత ఆవిడే చేసింది అన్నాడు. ఆవిడేమన్నది? అంతా సర్పమే చేసింది. బాధ్యత ఉన్న మాటలండి. నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పు. సంఘం కూడా అంతే, నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పు. నేను కదండి అంతా ఆయన చేశాడు అనుకో, నిన్ను అడుగుతున్నావు నువ్వు చెప్పు. నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పు. పక్కోడి మీద దోశ వేసుకున్న లక్షణాలు ఎవరి అనుకుంటున్నారు? ఆదాము లక్షణాలే. ఇదే మాట అడిగితే ఆదాము ఏమన్నాడు? చెప్పట్లేదు సరిగ్గా. చెప్పకుండా ఏం చేశాడు? బాధ్యత మర్చాడు, యాజకత్వాన్ని పక్కన పెట్టాడు, రాయల్టీ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టాడు. దేవుడు అన్నాడు, రాజరికాన్ని మెయింటైన్ చేయలేనప్పుడు రాజగృహంలో ఉండడానికి వీలు లేదు, చెప్పండి, బహిష్కరణ, బయటికి వెళ్ళిపోమన్నాడు. అంతే. ఎందుకు? ఈ రాయల్టీలో నువ్వు ఉండాలి అంటే ఏది నీకు? రాజరికం లేదు. రాజరికం లేనప్పుడు రాజుకోటలో ఉండడానికి నీకు రైట్ లేదు. అందుకే తోట వెలుపులకు వెళ్ళిపో అన్నాడు. బయటకు వచ్చేసాం. తోటలో ఉన్నప్పుడు రాయల్టీ ఎలా ఉందండి? పండ్లు వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, హెల్దీగా ఉంటాం, వర్క్ చేస్తాం, వర్క్కి తగ్గ తిండి ఉంటుంది, అంత సమృద్ధి. అంటే ఒక కంచి వేయబడిన, ఒక సురక్షితమైన, ఒక రెక్కల చాటున మనం ఉంటాం. అది పోగొట్టుకున్నాం, బయటకు వచ్చాం, చెమట గారుస్తున్నాం. రెక్కాడితే కానీ సామెత వచ్చింది, డొక్కాడదని. ఏదో పెద్ద స్లోగన్ అనకండి, అది శాపం. అది రెక్కాడితే కానీ, చెప్పండి, రెక్క ఎందుకు ఆడుతుంది, డొక్క ఎందుకు ఎండుతుంది? శాపం వచ్చింది కనుక. మనం అనుకుంటాం మాకేం చెమట ఎక్కట్లేదండి, మేము సాఫ్ట్వేర్ అన్నారంట. మాకేం చెమట పట్టదండి, మేము సాఫ్ట్వేర్, మాకు ఏసీ ఉంటుంది, సెంట్రల్ ఏసీ. అంటే చెమట ఒకటే ఎక్కదు, చెప్పండి, రావాల్సిన రోగాలన్నీ వస్తాయి. ఎందుకు ఇలా మెడబెట్టేసింది చెప్పండి? సాఫ్ట్వేర్. ఇది శాపమే, చెమట ఎక్కదంతే. ఎందుకు ఏళ్ళు ఇలాగైపోయినాయి కొన్ని రోజులకి? సాఫ్ట్వేర్. మరి అది ఏదో కష్టం నడుతుంది. కష్టం లేకుండా ఫుడ్ వస్తుందా? బాధాకరమైన మాట్లాడి చెప్పిన, జీవవృక్ష ఫలాలు తినే మన బతుకు చివరికి గడ్డి తినే బతుకులు అయిపోయినాయి. దేవుడు ఏమన్నాడు తెలుసా? గడ్డి తిని బతుకుతావు అన్నాడు. ఏం తినాలట? గడ్డి. లేదండి మేము ఈ కర్నూలు మైసూరు వాడుతున్నామండి మేము అంటే గడ్డే. లేదా మేము రైస్ పెద్ద వాడడం, అంతా నార్త్ ఇండియా స్టైల్ ఉండడం, అంతా మేము గోధుమ రొట్టెలు తిన్నాడు, గోధుమలు గడ్డే.
నువ్వేదైనా తిను, గడ్డే 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 తిని బతుకుతున్నావు. అసలు జీవవృక్ష ఫలాలు తిని బతికే బతుకులో చెప్పండి, గడ్డి తిని బతుకుతున్నావు. మళ్ళీ ఇది రావాలంటే ఏం చేయాలి ప్రభు అంటే, అక్కడ తెగిపోయిన బంధాన్ని ఆదాము చేయలేదు, అక్కడ తెగిపోయిన బంధాన్ని ముగించేస్తున్నాను. మళ్ళీ ఆ అకౌంటబిలిటీ ఎవరిలో అడిగాడు తెలుసా? ఈయన గారికి ఒక జ్యేష్ఠపుత్రుడు పుట్టాడు. ఎవరు? మన అన్నయ్య, మన ఎజెండా, మన లక్షణాలన్నీ ఉంటాయి ఆయనకి. ఎవరు? కయ్యన. ఆయన పుట్టి ఆయన ఏమన్నాడు? ఇదే మాట ఆయన అడిగాడు. ముగించేద్దాం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం ఆది కాండము 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి. బాగా వినండి, ఏమడుగుతున్నాడు? నీ తమ్ముడేడి అని అడుగుతున్నాడు. మీకు అర్థమవుతుందండి చదువుతుంటే? ఏదైనా దేవుడు వచ్చి ఏమడుగుతున్నాడు చెప్పండి? అకౌంటబిలిటీ అడుగుతున్నాడు. చూడండి, ఆదాము దగ్గరకు వచ్చి ఏమడుగుతాడు? సిస్టమ్ బాగుందా అని అడుగుతాడు. కయ్యేన్ దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు? మీ తమ్ముడు. అంటే దేవుడికి ఉండే గుణం ఏంటి? అది ఏం చేసావరా అని అడుగుతాడు. మనకి నచ్చింది అని చెప్పండి, అది ఏం చేశారని ఎవరైనా అడిగితేనే నచ్చదు మనకి. మనల్ని ఎవరు అడగకూడదు, మనల్ని ఎవరు ఏమనకూడదు, అసలు మనకు ఎవరు ఏ పని చెప్పకూడదు. ఇలా తినేసి ఇంత పొట్టలు పెంచుకుని అలా తిరుగుతుంటే ఎవ్వరు అసలు మనం అనకూడదు. అసలు ఏ పనిలోకి వెళ్తున్నావరా అని కూడా అడగకూడదు మనం. ఎందుకంటే నామోసి మనకి, మళ్ళీ ఆ నీరసానికి నామోసి మనకి. ఎవరు అడగకూడదు. ఏ వర్క్ చేయని అడుగుతున్నాను. మళ్ళీ వాళ్ళు చెప్తున్నాను, సిగ్గు, సీము, నెత్తురు మళ్ళీ అడుగుతున్నాను. ఇలాంటివి ఏమన్నా పని చేస్తే ఏదో ఒక వర్క్ చెయ్యండి. దేవుని పిల్లల లక్షణాలు పని చేయాలండి, పని చెయ్యాలంతే. ఏదో ఒక పని చేయాలి. అవసరమైతే ఇంట్లో పనులు అంట్లైనా కడుగు, ఏదో ఒక పని చేయి, ఏదో ఒక పని చేయి. కనీసం సీపురు తెచ్చుకుని లోపలన్న తుడు, ఏదో ఒకటి చేయాలండి. మనిషి అన్నవాడు పని చెయ్యాలి. పని చేయకపోతే దేవుడికి నచ్చడు ఎవడు, అది ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా. ఏదో ఒక వర్క్ చేయాలి. ఈ బైబిల్ నీకు అర్థమైతే వర్క్ చేయాలి. వర్క్ చేస్తేనే అకౌంటబిలిటీ అడుగుతాడు ఆయన. ఏం చేస్తున్నావు? ఒక చట్నీ అడిగాడు. చట్నీ ఏమన్నాడు? ఎందుకు 3 ఏళ్ళ నుండి నువ్వు పండట్లేదు? నీ వలన నేల అర్థమైపోవాలి. 2020 చూశాను, 2023 చూశాను, 2024 చూశాను. నీ వల్ల అర్థమైపోవాలా? ఫలింపన ప్రతి చెట్టును నరికేయండి అన్నాడు దేవుడు. ఒక చెట్టే పండకపోతే నరికేయమంటే ఇక్కడ చెట్ల కోసం కాదు మాట్లాడుతున్నాను. చెప్పండి, నీ కోసం, నా కోసం. 24 అయిపోయింది ఈ వారంతో. ఇంకా మనకి 2023, 2024 అయిపోయింది. ఇంక 3వ సంవత్సరానికి వెళ్తున్నాం, 25కి. వర్క్ చేయకుండా, నిపుణత లేకుండా, బాధ్యత లేకుండా 25లో అడుగు పెట్టావో అదే లాస్ట్ ఇయర్ అవుద్దేమో. జాగ్రత్త, ఇది శాపం కాదు, వాగ్దానం. గుర్తుపెట్టుకో, నేను బాగు చేసే వాగ్దానం. జాగ్రత్త. కయ్యని అడగండి, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడని అడిగితే వీడికి ఎంత రెక్లెస్ చూడండి. కాపలా కాస్తున్నాను నేను అన్నాడు. సేమ్ మీరు మళ్ళీ మూలపదాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అబాండ్ సమార్ అంటే ఏదైనా తోటలో ఏదైతే ఆదాముని అడిగాడో, ఏ అకౌంటబిలిటీ అయితే ఆదామును మెయింటైన్ చేయమన్నాడో అదే వర్డ్స్ మళ్ళీ ఎవరిని అడుగుతున్నాడు? మీ నాన్నకి ఏదైతే బాధ్యత ఇచ్చాను, ఇప్పుడు నీకు అదే బాధ్యత ఇచ్చాను. నీ బాధ్యత ఏంటి? నువ్వు వ్యవసాయం చేసుకుంటూ, పని చేసుకుంటూ, జాగ్రత్తగా ఉండి, నీ చుట్టూ ఉన్న నేచర్ నువ్వు అనుభవిస్తూ, నీ కుటుంబంలో ఉన్న నీ అన్నదమ్ములను, నీ కుటుంబంలో ఉన్న తమ్ముడిని, నీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రుల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ, నాకు అకౌంటబిలిటీగా ఉండాలని కయ్యాన్ని నీకు అప్పగించాను కనుక సింగిల్ లైన్లో అడుగుతున్నాను, నీ తమ్ముడేడి? నీ బాధ్యతలో ఉన్న నీ తమ్ముడేనని అడిగితే ఇడేమన్నా తెలుసా? నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. చెప్పాడండి ఆన్సర్. ఏమన్నాడు? నేనేమన్నా కావాలవాడినా? ఆ మాటకు అర్థం ఏంటి? చెప్పనా? మీకు ఫైర్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడికి చాలా కోపం వచ్చింది. ఆ మాటకు అర్థం ఏంటి అనుకుంటున్నారు? నువ్వు అప్పగించిన కావల పని మా అయ్యే చేయలేదు, నువ్వు అప్పగించిన ఆ కావల పని మా అమ్మే చేయలేదు, నువ్వు అప్పగించిన పని ఆ ఏదైనా తోటలో మా పితరులు, మా తల్లిదండ్రులే చేయలేదు. నేను చేస్తానని ఎలాగనుకుంటున్నావు? కాపలో అనుకుంటున్నావా? చూసారా, అలా చేయకపోతే నువ్వేమీ చేయలేదు, నేను కూడా చేయను, నువ్వు నన్ను ఏమన్నా చేస్తాను. ఎంత రెక్లెస్ అండి వాడికి. అకౌంటబిలిటీ లేదు, బాధ్యత లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువు ఎవడైనా నేను నమ్మిచ్చాడంటే, గుర్తుపెట్టుకో, ఎవడైనా నమ్మిచ్చాడంటే ఆ వస్తువును మళ్ళీ అంతే నమ్మకంగా అప్పగించడమే అకౌంటబిలిటీ.
ఎవరైనా ఒక వ్యక్తి ఎవరే ఈ పని అని అన్నారట, ఆ పని నువ్వు జాగ్రత్తగా చేయడమే అకౌంటబిలిటీ. అక్కడే తెలుస్తావు నువ్వు దేవునికి ఉపయోగపడవా అని. బాధ్యత, ఆతృత, చెయ్యాలి, దాన్ని సంపూర్ణం చేయాలి. ఎవరు అడుగుతారు? జేమ్స్ అడుగుతాడు లేదో, ఇక్కడ ఉన్న పెద్దలు అడుగుతారు లేదో నాకు తెలియదు. నేను పుట్టించిన దేవుడు ఒక పని అప్పగించినప్పుడు దాన్ని బాధ్యతగా చేస్తున్నావు లేదా? మీకు ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఒక పుస్తకం చదవడం స్టార్ట్ చేశారనుకోండి, నీ పని అక్కడే తెలుస్తుంది. పుస్తకం పూర్తయ్యే వరకు చదువు, మధ్యలో ఆపేసి మళ్ళీ వచ్చే ఏడాది చదివానంటే నీ దొంగ వ్యవహారం నీకు అక్కడే తెలిసిపోతుంది. గుర్తుపెట్టుకోండి. నీ పనికి మాలిన బద్ధకం, నీ దొంగ బుద్ధి అక్కడంటే పుస్తకం 2 సంవత్సరాలు చదువుతాడు ఎవడైనాని? అరే 3 రోజుల్లో చదువుతూ అయిపోయే పుస్తకాన్ని ఇంత సాగదీస్తా ఉంటే, ఒక పుస్తకం కూడా తినంగా చదవలేవు, ఈ పని కూడా చేయవు నువ్వు. ఒక పుస్తకం చదవలేవు, ఏది చదవలేవు, ఏమీ చేయలేవు, ఒక వర్క్ చేయలేవు, ఏం చేస్తావు మరి? తిరగడానికి నువ్వు జంతువా? అరే జంతువులే పని చేస్తున్నాయి, తన పిల్లల్ని పోషించుకుంటున్నాయి, గూళ్ళు కట్టుకుంటున్నాయి, ఎగురుతున్నాయి, ఉదయం అంతా కష్టపడి ఆహారం తెచ్చుకుని ఇక్కడ గొంతులో దాచుకుని చిన్న పిల్లలకి ఇంటికి బాధ్యతగా పట్టుకెళ్తున్నాయి. నీకు పని లేదేంటి నేను అడుగుతున్నా? నీకు ఏ పని ఉంది? నీకు ఏ పని లేదని అడుగుతాను. తినాలనిపిస్తే కంచం ముందు కూర్చుని కంచం నిన్ను అన్నం పెట్టుకున్నప్పుడు సిగ్గు సీము నెత్తురున్నప్పుడు ఇది తినడానికి నాకు ఏం రైట్ ఉంది అనిపించాలి. ఇది అడిగాడు కయ్యాన్ని, ఏదరా నీ బాధ్యత ఏదరా అని అడిగితే కయ్యాన్ని ఏమాడు తెలుసా? నాకు అకౌంటబిలిటీ లేదు, నేను ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి సృష్టిలో బాధ్యత లేను, నేను చెప్పను. మాకు ఎవరి మీద లేదా ఎవరి మీద బాధ్యత లేవు, నీకు మా మీద హక్కులు లేవు, మాకు ఒక స్వేచ్ఛ ఉందని ఒక ఫిలాసఫీ మాట్లాడండి. ఆ మాటలు అంత ఫిలాసఫీ ఉంది. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు స్టాంప్ వేస్తాను రా అబ్బాయి అన్నాడు. ఈ స్టాంప్ వేసి ఏమన్నా తెలుసా? నీ బతుకు దేశదిమ్మర బతుకోద్దు, నీకు తినంగా ఉండరు. ఎందుకంటే నువ్వు సెటిల్ అయ్యి బాగుండరా అంటే నీకు సెటిల్ అవ్వడం రాలేదు కనుక నీ బతుకు అంతా సెటిల్ అవ్వకుండా తిరుగుతావు అన్నాడు. అంతే. అందుకే చూడండి దిమ్మర్లో తిరుగుతారు. ఇలా తిరిగే బ్యాచ్ అంతా ఎవరి బ్యాచ్ చెప్పనా? దేశదిమ్మర్ల బ్యాచ్ అన్నమాట. అంటే ఎవరి బ్యాచ్? కయ్యనిగడి బ్యాచ్. ఒక నిలకడ, ఒక నిబద్ధత. నేను మళ్ళీ అడుగుతానండి, పండగ వచ్చే సమయానికి నీ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళు అడగకుండానే గుర్తుపెట్టుకో, వాళ్ళు అడగకుండానే వాళ్ళ అక్కర్లు తీర్చడమే మగ లక్షణం. గుర్తుపెట్టుకో. భార్య ఉంటే తన అడగకుండానే తన అవసరతలు తీర్చడం మగ లక్షణం. గుర్తుపెట్టుకో. భారీగా నువ్వు ఉంటే నీ పిల్లలు ఏంటో అవసరం తెలియకుండా తీర్చి, ఇదంతా విధి నిర్వహణ అంటారండి. దీన్నే గృహ పరిపాలన వ్యవస్థ అంటారు. ఇది పాటించాలి. కయ్యనిగడికి పని వద్దట, మరేం వద్దట, మరేం చేస్తావురా? ఏం చేస్తావు? చంపుకుంటూ తిరుగుతాను, నన్ను ఇంకెవడ అడగకూడదు అన్నాడట. తొక్కుకుంటూ తిరుగుతాను, ఎవడ అడగకూడదంటే దేవుడు అన్నాడు, పోరా నువ్వు దేశదిమ్మరం అని స్టాంప్ వేశాడు. నిన్ను కనుగొన్న వాడికి ప్రమాదం, వాడిని కనుగొని వాడితో సహవాసం చేస్తే నీకు ప్రమాదం. మళ్ళీ చెప్తున్నాను, నీ బతుకు దేశదిమ్మర బతుకైపోద్ది. అకౌంటబిలిటీ లేని నీవు ఇక ఈ రోజు నుంచి నాకు వద్దు, నా సన్నిధి నుండి చెప్పండి వెళ్ళిపో. చూసారు వాళ్ళ నాన్న ఎలాగైతే సన్నిధి నుండి ఎలగొట్టేశాడో, ఇప్పుడు కయ్యేన్ని కూడా సన్నిధి. అంటే అకౌంటబిలిటీ లేని వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన తోట నుండి, ఆయన రాజు దర్బార్ నుండి, ఆయన సన్నిధి నుండి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వెళ్ళగొడతారు. అందుకే సంఘంలో ఎక్కువ కాలం చాలామంది ఉండరండి. లాంగ్ లైఫ్ ఎవరుంటారో తెలుసా? లాంగ్ టైమింగ్ ఎవరుంటారో తెలుసా? వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. లాంగ్ టైమింగ్ ఎవరుంటారు చెప్పనా? ఏ పని చేయకుండా పేర్లు పెట్టుకుంటే తెలుసా? చూసారా? వాళ్ళు ఉండరు. వాళ్ళు గట్టుకుంటే 3-4 సంవత్సరాలు ఉంటారు, తర్వాత కొన్ని పనుల వల్ల రాలేకపోతున్నానండి అంటారు. ఇది కయ్యేని బ్యాచ్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. వర్క్ ఉన్నవాడికి వేరొకరి మీద మనసు ఉండదు. వర్క్ లేనోడు ఆడు పని చేసినప్పుడు తుమ్మాడు, ఆడు పని చేసినప్పుడు దొగ్గాడు, ఇలాంటివన్నీ చెబుతారు. గుర్తుపెట్టుకోండి. పని ముగించేస్తున్నాను. కయ్యేని చేయలేదు, ఆదాము చేయలేదు, ఇప్పుడు ఎవరు చేయాలి? ఎవరో చేయలేనప్పుడు క్రొత్త నిబంధన ప్రభువును పంపేమో తెలుసా? ఇలా ఉండాలి అకౌంటబిలిటీ అంటేనే ప్రభువులో మనకు చూపించాడు. ప్రభు ఎంత అకౌంటబిలిటీ అండి! ఆయన ఎవరింట్లోనో ఎవరో చనిపోతే ఈయనకేంటండి? దట్ ఈజ్ అకౌంటబిలిటీ. ఎవరో అబ్బాయి చనిపోతే ఆ తల్లి దగ్గరకు పోయి ఆ తల్లి భుజాల మీద చెయ్యేసి, ఈయన బాధపడకమ్మా, నీ కొడుకుని మళ్ళీ నేను బతికించిస్తానమ్మా అని ఈయనకి సమాజంలో ఇంత బాధ్యత ఏంటి? అదే రాయల్ ప్రీస్ట్ అంటే. గుర్తుపెట్టుకోండి. అదే యాజకత్వం అంటే. అదే చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలో ఈ సహవాసంలో ఉన్న వారిని అందరినీ సమతుల్యంగా చూడడం అంటే అది. ఇదండి మన లైఫ్.
ఒకరు బాధపడితే బాధపడేవాడు, ఒకరు ఏడిస్తే ఏడ్చేవారు, వారికి ఆకలితో ఉంటే అన్నం పెట్టేవాడు, వారికి బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చేవాడు, అందరికీ సమానంగా చూసేవాడు. ఇదంతా చేసి ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ పౌలు ద్వారా ఏమన్నాడు ఒకసారి చూడండి, ముగించేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు క్షమించండి 2వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఒకనికొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక, అది ఇప్పుడు చెప్పండి, మన సొంత కార్యాలే కాక, చెప్పండి అసలు ప్రాబ్లం ఏంటి చెప్పినా, మన సొంత కార్యాలే మనం చేసుకోం. చెప్పండి, ఇతరుల కార్యాలు మనం చేస్తామా? మనకి దేవుడు అప్పగించిన మన కార్యాలే తినంగా చెయ్యం, ఇతరుల కార్యాలు మనం చేస్తామా? బాగా వినాలి. ఏదైనా తోటలో దేవుడు ఏదైతే చెప్పాడో, కయ్యేను దగ్గర ఏదైతే చెప్పాడో, మళ్ళీ సంఘానికి సహోదరులు కూడా ఏం చెప్తున్నాడు? నీ కోసం నువ్వు బతకరా, నీ చుట్టూ ఉన్న వ్యవస్థ కోసం బతకరా అని చెప్తున్నాడు. కానీ మనం ఎవరి కోసం బతుకుతాం చెప్పండి? నేను చుట్టూ ఉన్న కులం కోసం బతకను. చెప్పండి, నా ఇల్లు, నా పిల్లలు, నా ఉద్యోగం, నా బంధువులు, నా రక్తం, మా మీసాలు, ఇలాగే బతుకుతాం మేము. మా తాతల మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారు, మా తాతల వంశాలు కాపాడుకోవడానికి మేము పుట్టాం. ఒక అకౌంటబిలిటీ ఉందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ ఇంట్లో వాళ్ళకి రోగం వస్తే నువ్వు వెళతావు, నా అన్న వారికి ఇబ్బంది లేకపోతే నా అని పీక్కునే ఎవడైనా వెళ్తాడు. గుర్తుపెట్టుకో, నీకు సంబంధం లేదు, ఏ బీరకాయ పీసు లేకపోయినా అక్కడికి పోయి ధైర్యం చెప్పడానికి నిలబడతావు. చూసావా, అది అకౌంటబిలిటీ అంటే. గుర్తుపెట్టుకో, వీడికి ఏం కలిసి వస్తుందో ఏం కలిసి రాదు. ఎందుకురా నువ్వు ఎలా చేస్తున్నావంటే, దేవుడు అన్నాడు మీ కార్యాలు మీరే చూసుకోనక, చెప్పండి, ఇతరుల కార్యాలను కూడా చూడాలి. ఈ వర్క్ కయ్యేని చేయమన్నాడు, ఈ వర్క్ ఆదాముని చేయమన్నాడు, ఈ వర్క్ మానవాళ్ళని చేయమన్నాడు. ఈ వర్క్ ఎవరు చేయకపోతే సంఘాన్ని పిలిచి మీరైనా చేయండి అన్నారు. చేస్తున్నావా? మన వర్క్ చేయం, పక్కోళ్ళ వర్క్ చేయం. ఒక మాటలో చెప్పాలంటే అసలు దేవుని వర్క్ అంటే ఏంటో మనకి తెలియదు. పైగా మనకి ఏం తెలుసు అంటే, ఆడికి ఏమైనా జరిగిందనుకోండి, ఆడు మన ఫ్రెండ్ అనుకోండి, ఆడి గురించి మనం గట్టిగా ఆలోచిస్తే ఎక్కడ ఆలోచిస్తాం చెప్పిన, ఫేస్బుక్లో ఒక లైన్ ఎడతామన్నమాట, వాట్సాప్లో ఒక లైన్ ఎడతాం. ఏమన్నా తెలుసా, ఏమైనా మాట్లాడతామంటే ఫేస్బుక్లో వాట్సాప్లో లైన్ ఎట్టి, నీకోసం కొట్టుకుని ఒక గుండు ఉందని మాత్రం మర్చిపోకరా, ఇదిగో నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడురా, నేనేరా, చిన్నప్పుడు గుర్తున్నాయి నాకు ఆ గొలుకే అట్లా నేను అని చెప్తా. ఈ స్టేటస్ పెట్టాను తప్ప అని అడుగుతున్నాను, ఇది పెట్టాను తప్ప ఆడికి ₹10 ఉపయోగం ఉందా? నువ్వు ఎవరు, నేను అడుగుతున్నాను, ఎవరు మనల్ని క్రైస్తవులు అన్నది? ఏదైనా తోటలో చూపించవలసిన రాయల్టీ అదే, కయ్యేని దగ్గర చూపించాల్సిన రాయల్టీ అదే, ఇప్పుడు సంఘంలో చూపించాల్సిన, చెప్పండి, రాయల్టీ అదే. రాయల్టీ అంటే చెప్పిన, మన కోసం మనం బతక, చెప్పండి, సమాజాన్ని బాగు చేయడానికి బతకడమే రాయల్టీ. మళ్ళీ ఒక సంఘాన్ని చూస్తే ఎలా అనిపించాలి చెప్పిన, ఏదైనా తోటలా ఉండాలి. ఏదైనా తోట అంటే ఎలా ఉంటుంది? ఒకప్పుడు వీళ్ళు సింహాలు కరిచేసేవారు, ఒకప్పుడు ఎలుగుబంట్లు మీదడిపోయేవారు, ఇక్కడికి వచ్చారు సాధు జంతువులు అయిపోయారు. ఒకప్పుడు నోరు పెద్దదే, ఇప్పుడు నోరు లేవదు. ఒకప్పుడు రకరకాలుగా ఉండేవారు, ఇప్పుడు అలా ఉండరు. ఒకప్పుడు తిరుగుబోతులు అలా లేరు. అరే ఇందులోకి వస్తే ఏమైందిరా అంటే, ఇది దేవుడి నివాస స్థలం. ఇందులో ఎలా మారిపోతారో తెలుసా? క్రూరతత్వం ఉన్నవారు కూడా, చెప్పండి, సాధు జంతువులు మారిపోతారు. ఇది అలవాటు చేసుకుంటే ఒకరోజు నిజమైన ఏదైనా తోటలోకి మనం వెళ్ళబోతాం. అంటే ఏదైనా కాదు, దేవుని వనంలోనికి మనం వెళ్ళబోతాం. అందుకే ఆ తత్వం సొలొమోను కాలంలో చూపించాడు. ఇదిగో నేను ఉండే నివాస స్థలం ఇలాగే ఉంటుందని. ఇదే తత్వం అక్కడ చూపించాడు ఏదైనా తోటలో. ఇదే తత్వం చరిత్రంతా చూపించాడు. దేవుడు ఉండే ఉద్యానవనంలో మనతో పాటు ఆయన కూడా ఉండాలనుకున్నాడు. అంటే ఈ భూమి, ఈ విశ్వం అంతా దేవునికి ఉద్యానవనంలో ఉండాలి. ఉందా? లేదు. అందుకే దీన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాడు. అంటే మళ్ళీ యథాస్థితికి తెస్తాడనమాట. యథాస్థితి కంటే మళ్ళీ ఈ పాత భూమి ఏదైతే ఉందో, ఈ పాడైన భూమిని మళ్ళీ నూతన భూమిగా మారుస్తాడు.
ఈ పాడైన జీవితాల్ని మళ్ళీ నూతన జీవితాలుగా మార్చాలి. అంటే మీకు తెలుస్తుందో లేదో, సృష్టికి మానవులకి నూతనత్వం సంతరించుకుంటుంది. మళ్ళీ నూతన స్థితికి వస్తాయి. మళ్ళీ పరలోకము భూలోకము ఏమవుతుందో తెలుసా, కలిసి నివాసము చేయబోతుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఇక దేవుడు పరలోకంలో ఉంటాడని చదువుకున్న మన వచనాలే కిందికి వచ్చేసరికి, ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ఏం చెప్తుందో తెలుసా, నరులతో కూడా దేవుడు చెప్పండి నివాసము చేయబోతున్నాడు. ఎక్కడ నివాసం చేయబోతున్నాడు? నరులతో దేవుడు నివాసం చేయబోతున్నాడు. ఎలా నివాసం చేయబోతున్నాడు? ఇదిగో ఒక పట్టణం తయారు చేస్తున్నాడు. ఆ పట్టణం సరాసరి ఎక్కడ దిగుద్దట? భూమి మీద దిగుద్ది. ఈ భూమి మీద దిగిన ఈ పట్టణంలో దేవుడు మనం అందరం కలిసి మళ్ళీ ఆ పట్టణంలో నివాసం చేయబోతున్నాం. ఆ లైఫ్ మనకు త్వరలోనే రాబోతుంది. ఆ రోజు తిండికేయడం, గుడ్డకేయడం, నీరసాలకేయడం, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ సమస్యలు ఉండవు. మళ్ళీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఏదైనా తోటలో ఉంటుంది. ఆ ఆదాము పోగొట్టాడు చెప్పండి, ఈ ఆదాము కడపట ఆదాము వచ్చి మళ్ళీ దాన్ని కట్టాడు. ఈ దయలో ఈ కృపలో ఇలానే మనం వర్ధిల్లుతూ ఎల్లకాలం ఆయనతో మనం సహవాసము చేయుదుము గాక. మొక్కలే